రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఈరోజు చాలా అంశాలను కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలను మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవానికి జరుగుతున్న పరిణామాలు మనం తెలుసుకుంటున్న విషయాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి జరుగుతున్న విషయాలకు సంబంధించి భిన్నంగా కూడా కనబడుతున్న విషయాన్ని అయితే మనం చూడొచ్చు. అసలు ఏం జరిగింది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అయితే వెళ్ళింది మనందరికీ కూడా తెలుసు. ఓ పక్కన ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన చేస్తున్నారు, మరో పక్కన పూర్తి స్థాయిలో షాడో ముఖ్యమంత్రికి సంబంధించి ఇంకో విదేశీ పర్యటన కూడా చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది అని ఆరా తీసే ప్రయత్నం అయితే విస్తుపోయే అంశాలు అయితే తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి వాటన్నింటినీ కూడా ఒక్కొక్క అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది ఒక్కొక్కటి కూడా చూద్దాం. అసలు ఏంటి అంటే ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక్కసారి మనం మననం గుర్తు చేసుకున్నాం. ఎవరు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారండి. ఒకసారి మీరు మళ్ళీ చూడొచ్చు, ఎందుకంటే ఇవాళ శుద్ధ పూస మాటలు చెప్తాను కదా. ఒకసారి చూడుర్రి. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డినే, మరి ఎవరో అనుకునేటోళ్ళు ఈయననే. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఏంది, ఏం కథ అనేది ఒకసారి మనందరం అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఒకసారి దాన్ని చూడుర్రి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అనేది మీ అందరికీ కూడా అర్థమైపోతుంది. సో అప్పుడు ఎట్లున్నాడు, ఏం కథ అనేది కూడా మనందరం కూడా చూడొచ్చు. వాస్తవ కోణం ఏంటి, అవాస్తవం ఏంటి. ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి ఫోటో, ఎందుకంటే ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఎందుకంటే అన్ని శుద్ధపూస మాటలు చెప్తున్నాడు కాబట్టి జరుగుతున్న పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే మన షాడో సీఎం చూడుర్రి. ఎవరైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు కొండలరెడ్డి గారు. ఈయన పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్. దీంతో పాటు కొంతమంది జర్నలిస్టులు వారందరూ కూడా వీళ్ళందరూ ఆస్ట్రేలియా పర్యటన చేస్తున్నారు. ఓ పక్కన అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి గారు బిజీ అయిపోయిన పరిస్థితులలో ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి మన కొండలరెడ్డి గారి పర్యటన ఆస్ట్రేలియాలో కొనసాగుతుంది. అంటే చాలామంది కూడా ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు ఆస్ట్రేలియాకి సంబంధించి పరిస్థితులు అయితే ఎట్లా కొనసాగుతున్నాయి, ఏం కథ అనేది ఒకసారి చూడొచ్చు. కొండలరెడ్డి ఆస్ట్రేలియా పర్యటన అధికారికంగా జరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. మీకు దీంట్లో ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు. కేవలం అధికారం తప్పితే ముఖ్యమంత్రి అనే ఒక పదవి తప్ప ఆయనకు జరగాల్సిన అన్ని రాచ మర్యాదలు అన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దీంట్లో పలువురు జర్నలిస్టులు కూడా ఉండడం విస్తుపోయే అంశం. ఒకసారి వీళ్ళందరినీ కూడా మీరు మళ్ళీ చూడాలి. వరంగల్ పశ్చిమ సంబంధించిన నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వీళ్ళందరూ ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళిళ్ళు. దేనికోసము అనేది మనకైతే సంబంధికులు చెప్పే విషయాలు అయితే వేరున్నాయి, కనబడే విషయం మరొక రకంగా అయితే ఉంది. సో మొత్తానికి ఆస్ట్రేలియా పర్యటనలో షాడో ముఖ్యమంత్రి అయితే బిజీగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు షాడో ముఖ్యమంత్రి అంటున్నా అంటే మరి ఏ పదవి లేనందుకు మరి ఇట్లా పూర్తి స్థాయిలో ఫోటోలు దిగడానికి కానీ ఇవన్నీ కానీ పాసిబుల్ అయితే ఏంది అనేది మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. నిజానికి ఇది ఎంతవరకు పాసిబుల్ కాదు అనేది కూడా ఒకసారి మీరు అందరు చూడాలి. కొండలరెడ్డి గారి పర్యటన ఆస్ట్రేలియాలో కొనసాగుతున్నది దేనికోసం అంటే అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడా, లేకపోతే ఇక్కడ దాచుకున్న సొమ్మును ఏమన్నా అక్కడ పెట్టుబడుల రూపంలో మారుస్తున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీ మీద పలువురు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు షాడో ముఖ్యమంత్రి అంటూ పలు రకాలుగా చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఏమైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ అన్ననో తమ్ముడు చూడుర్రి. తెలుసా ఆయనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారండి. ప్రస్తుతానికి సంబంధించి ఇక్కడ మీకు ఒక ఫోటో కనబడుతుంది. అయితే ఈ ఫోటోలో విచిత్రం ఏంటంటే ఇంకొక అంశం కూడా ఉన్నది. మీరు ఓన్లీ ఈ ఒక్క ఫోటో అమెరికా పర్యటనలో అన్నగారు దిగ్విజయంగా కూడా పర్యటన కొనసాగుతుంది. పాపం తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు అమెరికాలో. ఏం అహర్నిశలు అంటే ఇప్పుడు చెప్తున్నారు. మీ అందరికీ తెలుసు కదా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. అక్కడ సహోదరుడు అనుకోరాదు, ఎవరైనా అనుకోండి. ఈ బ్లూ షర్ట్ ఆయన కనబడుతున్నాడు. ఆయన ప్రస్తుతం ఈయన మీద ఒక చర్చ జరుగుతుంది. ఈయన యొక్క బినామీ ఈయన అనేది కూడా చర్చ కొనసాగుతుంది.
ఈ రేవంత్ రెడ్డి గారి బినామీ ఈయన అనేది కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి బినామీలు పుట్టలకు అంటే పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారనే ఆరోపణలు కూడా వినబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈయన అమెరికా పర్యటనకు సంబంధించి దిగ్విజయంగా ఈయన పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో ఇక్కడి అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం పూర్తి స్థాయిలో పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగుతున్నాయి అని అంటున్నారు. మీరే కదా అనేది. చాలామంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఏం చెప్తారు, పెట్టుబడుల కోసం అమెరికా పోయిండు, పెట్టుబడుల కోసం అమెరికా. లొట్టపీస్ ఏం కాదు, ఇక్కడ ఉన్న చేసిన దందాలని అక్కడ మొత్తం షేయిలు కడుక్కొని మళ్ళీ తెల్లగా రూపంలో ఇక్కడికి రానీకి జరిగే ఒక ప్రయత్నం అనేది గట్టిగానే వినబడతానని. సో ఈయన బినామీ అనేది రేవంత్ రెడ్డి బినామీ అనేది ప్రస్తుతం అయితే ఈయన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాడు. ఈయన బినామీ అని దానికి సంబంధించిన అంశం ఒకటి కొనసాగుతున్నది. ఇక ఇది ప్రధానంగా కూడా మనం చూడాల్సిన విషయం. ఇక ఇంకొకటి ఏంటంటే ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో నిన్నటి నుంచి గత 24 గంటలలో ట్రెండ్గా మారింది. ఏంటి అంటే అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ లీడర్లని పట్టించుకొని రేవంత్ అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ లీడర్లను సార్ పట్టించుకుంటలేడట. ఎందుకు అనేది కూడా చెప్తా. టీఎన్ఆర్ఐ కాంగ్రెస్ లీడర్లకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎవరికి ఇస్తున్నారు? టీడీపీ, థానా మరియు కమ్మ సోదరులకు రేవంత్ పెద్దపీట. వారితో అధిక సమయం గడపడంతో తెలంగాణ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ లీడర్ సోషల్ మీడియా వేదికగా కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ అసహనానికి సంబంధించి ఇక్కడనే ఉన్నది. ఆంధ్ర ఫ్రెండ్స్, మా తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మొత్తం మీరే పక్కన ఉంచే మా ముఖ్యమంత్రిని తెలంగాణ వారు కలవలేకపోతున్నాం. మీ బాబు జగన్ వస్తే మేము ఏమన్నా వెంటపడ్డామా? మా వాళ్ళు వివిధ అంశాల గురించి మాట్లాడడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారు, గమనించగలరు అంటూ కూడా బాహాటంగానే పెట్టిళ్ళు సోషల్ మీడియాలో. మీరందరూ ఇవన్నీ కూడా చూడాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వాస్తవం ఇది. సారు పెట్టుబడుల కోసం వేయండు అంటే పెట్టుబడులు ఆడ లొట్టపీస్ ఏమీ లేదు. ఏంటి అంటే అక్కడికి పోయి మొత్తం తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఐకి సంబంధించిన లీడర్లు సోషల్ మీడియాలతో పొద్దుగాలు ఎత్తే 3 రంగుల జెండా వచ్చి అని ఇప్పుడు ఎన్ఆర్ఐలను అడుగుని ముడిమీకలు ఒకటి అందుకుంటారు. వాళ్ళు అంత ఆగ్రహ ఆవేశాలతోనే ఉన్నారు. ఎందుకు అంటే అక్కడికి ఎక్కువగా మీరు గతంలో కూడా చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కమ్మ వారికి ఇక్కడ రెడ్ కార్పెట్ వర్పిస్తున్నాం, మీరు రావచ్చు అంటూ కూడా ఎవరు చెప్పిళ్ళు? ఈ పెద్ద మనిషి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. పోనీ తెలంగాణలో కూడా గదే పరిస్థితి అంటే అమెరికాకు పోయినాక కూడా గదే పరిస్థితి అయింది. అక్కడ ఏంది, పాత తెలుగుదేశం సభ్యులను అదేవిధంగా తానాకు సంబంధించి కమ్మవారిని వీళ్ళని మాత్రమే పెద్దపీటగా చూస్తున్నాడు. ఎక్కడా కూడా తెలంగాణ ఎన్ఆర్ఐకి సంబంధించి కనీసం వాళ్ళు కలవలేకపోతున్నారు. వాళ్ళ బాధలను వెదలను కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, వాళ్ళు ఫండ్ ఇచ్చిళ్ళు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఒక్కొక్కడు గుండు గీసుకున్నాడు. నా భాషలో చెప్పాలంటే గుండు గీసుకున్నాడు అంటే సర్వం సంకనాకి ఇచ్చి పెట్టిళ్ళు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకుందామంటే పట్టించుకుంటలేరు. ఇక చూడుర్రి, ఆల్రెడీ ఒక అతను తన యొక్క బాధను వెళ్ళగెక్కిను. ఆంధ్ర ఫ్రెండ్స్, మా ముఖ్యమంత్రి వచ్చిర్రు, జర మీరు ఎక్కడ కలుద్దామనే అవకాశం కూడా లేకుండా పోయిందనేది ఇది మరో రకమైన చర్చ కొనసాగుతుంది. సో సార్ గారి అమెరికా పర్యటనలో వింత విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఇదొకటైతే చూసిలు గల వాళ్ళ తమ్ముడు అన్నను మరి నాకైతే తెలియదు. ఇక కొండలరెడ్డి చూడుర్రి ఎట్లా కూకున్నాడు. మరి వీళ్ళు ఇద్దరిది అధికారిక పర్యటన, ఒకళ్ళు అమెరికా ఒకళ్ళు ఆస్ట్రేలియా. మరి తెలంగాణకు సంబంధించిన బిడ్డలందరూ కూడా ఆలోచించాలి, ఏదో ఒక మర్మం అయితే దాగి ఉంది. అయితే తెలంగాణ సంపద పోతుందా, లేకపోతే అక్కడ డీల్స్ జరుగుతున్నాయా, లేకపోతే అక్కడ ఒప్పందాలు జరుగుతున్నాయా, లేకపోతే అక్కడ బినామీలుగా పుట్టల కొద్దీ పుట్టుకొస్తున్నారా? వాస్తవాలు ఏంటి అనేది మీరందరూ కూడా గ్రహించాలి. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకు అంటే అన్న అమెరికాలో, తమ్ముడేమో ఆస్ట్రేలియాలో. ఈ పర్యటన వెనుక మర్మం ఏంటిది అనేది కూడా మనం అడగాలి. దానికి సంబంధించి ఎందుకు ఈ యొక్క పర్యటన కొనసాగుతుంది అనేది కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇక ఇంకొకటి అయితే దీనికి తోడు ఇంకొక అంశం కూడా కొనసాగింది. ఏంది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, దానికి సంబంధించి పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏంది అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉన్నది. మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా, అందరికీ తెలుసు. ఖమ్మానికి సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పుండకోరుగా అంటే ఒక రకమైన వర్గానికి సంబంధించిన వ్యక్తులు టార్గెట్ చేసారు. ఎస్, నిజమే. ఎవరైతే రేవంత్ రెడ్డికి బలంగా కనిపిస్తారో, ఎవరైతే రేవంత్ రెడ్డిని మించిపోతారో, ఎవరైతే రేవంత్ రెడ్డికి మించి రాజకీయంగా తమ యొక్క అవకాశాన్ని, తమ యొక్క ఆ వ్యూహాలను అమలు చేస్తారో వాళ్ళందరినీ దెబ్బ కొట్టడమే రేవంత్ వ్యూహం. ఇది చాలా క్లారిటీగా తెలుసుకోండి. రేవంత్ మాత్రమే ఎదగాలి, రేవంత్ మాత్రమే ఉండాలి, రేవంతే అన్నట్టుగా తన యొక్క శాసనం ఉంటుంది. దాంట్లో ఉదాహరణ కూడా మీకు చెప్తా. ఎందుకు అంటే గతంలో ఫోటోలకు అడ్డొచ్చిన వాళ్ళని నెట్టేయడం కానీ, తోసేయడం కానీ, పక్కకు జరపడం కానీ, తను మాత్రమే
ఎలివేట్ అంటే తనకు తానే హీరో అనే విధంగా ఏ విధంగా ప్రదర్శించిండో బిఫోర్ ముఖ్యమంత్రి మనం చూస్తున్నాం. సో దాంతోపాటుగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఒక ఆయుధం ఉంది. ఖమ్మం జిల్లా మొత్తం తన చేతిలో ఉంది, నల్గొండ కాస్తో కూస్తో తన చేతిలో ఉంది, ఇటు వరంగల్కి సంబంధించి కూడా కాస్తో కూస్తో తన చేతిలో ఉంది. దాదాపుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి వెళ్ళిపోయిన వాళ్ళతో కలిపితే మొత్తం ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 25కు చేరింది. ఎవరి దగ్గర? పొంగులేటి దగ్గర. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర మొత్తం కాంగ్రెస్లో ఉన్న వారి సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య 25 మంది ఉన్నారు. సో ఈయన ఎప్పుడైనా మనకు ఏకు మేకైతాడు, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని ఏం చేసిండు అంటే టార్గెట్ చేసిండు. ఎట్లా టార్గెట్ చేసిండు అనేది మీరు ప్రతిదీ కూడా చూడాలి. ఇగో పొంగులేటిని టార్గెట్ చేస్తున్న ఆర్కే రేవంత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో లుకలుకలు బయటపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో అని అందరిలో టెన్షన్గా ఉంది. ఇప్పటికే గులాబీ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని రేవంత్ పెద్ద తప్పే చేశారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అసంతృప్తిలోకి వెళ్లారు. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా లేదా అన్న టెన్షన్ కూడా అందరిలో ఉంది. ఇది ఒక్కరిలో కాదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే గద్వాల ఎమ్మెల్యేకి సంబంధించి కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ని కలిసిండు. కేటీఆర్ని కలిసిన తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంటంటే మళ్ళీ పూర్తి స్థాయిలో ఆయనకు ఒక ఎమ్మెల్యేకు నాకు తెలిసి కండువా 4-5 సార్లు కప్పడం నేను బహుశా ఈ చరిత్రలో ఎక్కడ చూడలేదు. అది కేవలం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది. అది మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఏది ప్రభుత్వానికి సంబంధించి మాత్రమే సాధ్యమైన పరిస్థితి కనబడింది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా, ఊడిపోతుందా? నిజంగా ఉంటే ఏ విధంగా ఉండగలుగుతుంది? ప్రభుత్వం పడిపోతే ఏ విధంగా పడిపోతుంది? లేకపోతే కొత్త ముఖ్యమంత్రి వస్తే ఎవరు వస్తారని ఒక వ్యూహం కూడా మొదలైన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి కూడా చెప్తా, ఒకసారికి చూద్దాం. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఓ పత్రిక టార్గెట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయన గురించి వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో వార్తలు రాస్తూ విదేశాలకు చెందిన ఓ బ్యాంకు షూరిటీ పెట్టి వేల కోట్లల్లో తీసుకున్నాడనేది, కోట్లల్లో షూరిటీ పెట్టి కోట్లలో పైసలు తీసుకున్నాడని ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే గతంలో ఇదే అంశానికి సంబంధించి ఇద్దరు జర్నలిస్టులు ఎవరు మన కాంట్రాక్టర్కు సంబంధించి ఇదే ఎపిసోడ్ అయితే కొనసాగింది. ఈ వార్తల నేపథ్యంలో 100 కోట్ల నష్టపరిహారం వేస్తానని సదరు బ్యాంకు గతంలో ఆయనను హెచ్చరించింది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ అలాంటి వార్తలే రాయిస్తుంది. దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఆ ఎల్లో మీడియాలో పేరుగాంచింది. ఎందుకంటే అది ఎప్పుడు కూడా చంద్రబాబు చెప్పినట్టుగా నడుచుకుంటుంది అనేది రేవంత్ రెడ్డి చెప్పిండు. ముందుకు వెళ్తాడని ఇప్పటికే అందరూ అంటున్నారు. అయితే తెలంగాణలో ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైలైట్ కాకూడదని, అతని స్థాయి తగ్గించాలని నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇలా స్కెచ్ వేశాడని కొంతమంది తెలంగాణ వాదులు అంటున్నారు. అందుకే తనకు అనుకూల మీడియాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వరుస కథనాలు కూడా రాయించుతున్న పరిస్థితి కనబడుతున్నది. మీకు ఈ విషయంలో చాలా క్లారిటీగా కూడా విషయాలు చెప్పాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖమ్మం జిల్లాలో తనకంటూ తిరుగు లేకుండా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా తన ఎజెండా ఒకటే. పూర్తి స్థాయిలో గత అనుభవాలను నెమరేసుకొని భవిష్యత్తులో అలాంటి అనుభవాలు రిపీట్ కాకుండా తన చేతిలో ఒక 25 మందిని మాత్రం గుప్పిట్లో పెట్టుకున్నాడు. సో తను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి కంటే కాస్త ఎక్కువ పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి కంటే కాస్త హుందాతనంగా కనబడతాడు, రేవంత్ రెడ్డి కంటే కొంచెం సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డికి మించిపోతున్నాడనే ఒక కారణం చేత సదరు అంటే మన వీళ్ళ యొక్క అనుకూల మీడియాలో పదే ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కథనాలు రాయిస్తూనే ఉన్నది. అది ఒక్క కథనమా 2 కథనాలా అని చూసేలోపు దాదాపుగా ఇప్పటికే 10 ఎపిసోడ్లు దాచిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితులలోనే పొంగులేటి ఒక వ్యూహం వేసాను. తీసుకుపోయి 100 కోట్లకు నష్టపరిహారం వేస్తే బిడ్డ మళ్ళీ కక్కాలి ఒక్కొక్కడు అని చెప్పేసాను. చెప్పగానే కాస్త వెనకడుగు వేసిర్రు అనేది మనకున్న ప్రాథమిక సమాచారం. దానితో పాటుగా కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఉన్నది అనేది వాస్తవమైన మాట. దానికి సంబంధించి మీకు గతంలోనే చెప్పా. ఎందుకంటే 6 ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో 6 ఎమ్మెల్యేలు ఇప్పుడే అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడెప్పుడు ఈయన పరిస్థితి పోతుందా అనే పరిస్థితి, అంటే సీఎం సీట్లకు వెళ్ళి రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడా అనేది ఒకటి అంశం. ఇక ఇంకొకటి ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చుట్టూ కూడా ఏంది అంటే ఒక కంచెను అంటే అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తాను. ఆయనను మీడియాలో ఎక్స్పోజ్ చేయకుండా ఆయన మీద దుష్ప్రచారం చేస్తూ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి చేస్తున్నారు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా ఆయన
స్వయాన కూడా జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. తనకు సంబంధించి వ్యక్తిగతంగా తన పార్టీకి సంబంధించిన వాళ్ళే చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నాడు, అసత్య ప్రచారం చేస్తున్నారని ఒక వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ పార్టీ మీదనే ఫిర్యాదు చేసిన ఘటనలు ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అంటే ఇప్పుడు కూడా చేయడు అన్న గ్యారంటీ, అధికారం మనదే, పబ్బం మనదే, రాజ్యం మనదే, రాజు తలుసుకుంటే దెబ్బలొక్కదో అన్నట్టుగా ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనలో ఉండడు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి తనను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి, అంటే తన యొక్క వ్యక్తిగత డ్యామేజ్ చేయడం కానీ, దాంతోపాటు రకరకాలుగా ఆయనను ఏంటంటే డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నం అయితే జరుగుతున్నది. సో దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో లుకలుకలో 4 ఎమ్మెల్యేలు ఇప్పటికే అసంతృప్తి ఉన్నారు, దాంతోపాటు 3 మంత్రులు అసంతృప్తితో ఉన్నారు, ఇంకా లెక్కేసుకుంటే మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి, అంటే 18 మంది ఎమ్మెల్యేలు ప్లస్ 3, దాదాపుగా 21 నుంచి 22 వరకు, అంటే దాదాపుగా 22 సంఖ్య బలంగా కూడా రేవంత్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఒక రాజకీయ వ్యూహమే నడుస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు అనేది వాళ్ళే చెప్పిలు, ఇది మాది మహాసముద్రం అని. ఆ మహాసముద్రంలో సునామీ రావచ్చు, బంగాళాఖాతమే రావచ్చు, లేకపోతే వాయుగుండే రావచ్చు, లేదా అల్పపీడనమైన కావచ్చు, లేకపోతే అలలు ఏ విధంగానైనా కావచ్చు. సో కాంగ్రెస్ పార్టీలో మాత్రం లుకలుకలు అనేది వాస్తవం. ఒకరి ఎదుగుదలకు తోడ్పడకుండా పూర్తి స్థాయిలో కూడా ఒక మంత్రిని టార్గెట్ చేస్తూ వారి యొక్క సదరు ఛానల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కథనాలను ప్రచురిస్తూ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఈ పార్టీలో ఉండుడెందుకు అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలకు కొత్త టెన్షన్ మొదలైంది. ఇగో రాష్ట్రంలో ఉప ఎన్నికలు, టైటిల్ సూపర్ ఉన్నది కదా, నిజమే. ఇక్కడ మనం మాట్లాడుకునేది నిజమే. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉప ఎన్నికలు అనేది మొదలైంది. దానికి సంబంధించి ఎట్లా ఏంది అనేది కూడా చెప్తా. మీరు ఇప్పటివరకు నేను చెప్పిన కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ బాహాటంగానే చెప్తున్న లైవ్లో, దానికి సంబంధించి సదరు ఛానల్ ఏదైతే ఉందో వారి యొక్క అనుకూల మీడియాలో తన మీద తప్పుడు కథనాలు రాయిస్తూ, దానితో పాటు అతని మీద ఇష్టానుసారంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వ్యక్తిగత డ్యామేజ్ చేయడం, దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి దెబ్బ కొట్టేందుకు ఆ పార్టీకి సంబంధించి మరి ముఖ్యమంత్రి ఎవరో మనకు సంబంధం లేదు, గతంలో ఆ పార్టీకి సంబంధించిన ఉత్తమ్ మీదనే వేసిన పరిస్థితి కనబడింది. సో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిల్లో, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు డైలమాలో ఉన్నది. ఎందుకన్నా పోతీవిరా అని బాత్రూంలలో ఏడుస్తున్న పరిస్థితి కనబడుతుందట. ఇక చెప్పొద్దు అనుకున్నా కానీ ఇక చెప్తాను. ఏంది అంటే ఒక 4 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓ కాడ కలిసిళ్ళు, దాన్ని మీరు స్టారే అనుకోరి, ఇంటూ అనుకోరి, ఏదనుకోనికి, మీకైతే హింట్ ఇచ్చిన ఓ స్టారో ఇంటిలో హైయెస్ట్ మార్కుల్లో కూకున్నాక ఇక 4 పెగ్గులు మన ఇక సుక్క బాటిలో ఒకటి ఓపెన్ చేసిర్రు అనుకోరాదు. ఇక ఓపెన్ చేసి ఏం చేసిర్రు వీళ్ళంటే దీంట్లో మందు పోసుకొని ఇక సుక్క వేసిర్రట. వేసి ఏందిరా రాముడు గిట్లయిందంటే ఏమిరా ఎల్లడి గిట్లయింది అనుకున్నారట. నీ దుంపదేగా నువ్వు చేయవచ్చే నేను వచ్చినా అని ఒకడు అన్నాడు. అరే నీ సావుగాలని రానరా, నువ్వు చేయవచ్చే నేను వచ్చినా అని ఒక్కొక్కరు బాగా ఆడ ఏంది అంటే డైనింగ్ టేబుల్ కూడా వలిగిందట, వాళ్ళు పెనాల్టీ కూడా కట్టిరట. దాని తర్వాత ఇక ఏం చేయలేక ఇక గిట్లయితే ఈ చిన్నోని ముంగట ఏడితే నా ఇజ్జత్ పోతుందని ఆయన బాత్రూమ్ మీద పోయి అదేంది ట్యాప్ ఆన్ చేసి షవర్ వేసుకొని ఒకటే ఏడుచుట, ఓయావో నాకు అన్యాయం జరిగింది, నీ 100 కోట్ల రూపాయలు పెట్టినా, ఇంత కష్టపడ్డా, ఎమ్మెల్యేనైనా అనవసరంగా కూడా ఆ పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చిన కదా అని వీళ్ళు ఏడుస్తున్న పరిస్థితి కనబడ్డదట. అయితే ఈ గ్లాస్ సంగతి ఏంది అంటే దీంట్లో కథ ఉన్నది. ఇది మీరు కేవలం మద్యం సంబంధించిన గిలాసగానే చూడొద్దు, తాగినాక నిజాలు బయటపడతాయి అంటారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడిర్రు అనేది కూడా మనకు చాలా అవసరం. తాగినాక ఓరి దుంపదేగా నువ్వు చేయవచ్చే ఆ రేవంత్ రెడ్డి అత్తడు, తర్వాత మనకు అదేంది ఆయనది ఏదో భూమి వివాదం ఉంది అవి ఇస్తాడు, కాంట్రాక్ట్ బిల్లు ఇస్తాడని కాదురా. దాంతోపాటు నియోజకవర్గానికి పోతేనేమో వాళ్ళ పార్టీడు ఈ సిర్రుబుర్ర అంటున్నాడు, ఆడ ఉండలేకపోతున్నా, ఈ పార్టీలు ఉండలేకపోతున్నా, పోయి కేటీఆర్నో హరీష్ రావునో కలుద్దామైతే నువ్వు గిట్ల చేసినవేంద్రా అని వాళ్ళు ఒల్లి పెట్టుకున్నారట. దాదాపు ఈ ఎపిసోడు 6 గంటలు జరిగిందట. దాదాపుగా 9 గంటలకి ఏమో ప్రారంభమైందంటే ఇక అది ఎప్పుడు ఏడిసిందో మనకు తెలియదు, కానీ ఆ ఆడియోలు వీడియోలు దొరకవచ్చే ప్రయత్నంలో ఉన్నా ఖచ్చితంగా తెత్తా. వాళ్ళు ఇక మామూలు కాదు అసలు, మన భాషలో చెప్పాలంటే ఒకటే ఏడుపుడట, ఏడా ఇజ్జత్ పోతా అని చెప్పి ఇక పెగులేసి ఏమిరా ఈ బతుకులు, ఇంత బతికి గిట్లయిపోతామే అని వాళ్ళ బాధ ఏంది అనేది ఇప్పుడు మన క్లారిటీగా ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇక్కడ హరీష్ రావు ఉన్నాడు, ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు,
వీళ్ళందరూ ఏం చేసిర్రంటే ఢిల్లీ వేయండి. ఇగో జగదీష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మన ఎవరు గంగుల కమలాకర్, వీళ్ళంతా ఎందుకు వేళ్ళు అంటే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాపం నగరంలో పెద్ద తోపుగా పనిచేసిన పెద్ద ఆయన అయితే ఏం చేయలేక అసలు తలకే కొట్టుకుంటున్నట. తలకే లబోదిబో బాధ. అల్లున్నా ఇంతంత గౌరవం ఉండు, ఇంతంత రెస్పెక్ట్ ఉండు. ఈ దిక్కుమాలిన కంపలకు వచ్చి ఈడ స్వరచేపలు ఉన్నాయి, తిమింగలాలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఎవడు మింగుతాడో ఎవడు ఏం చేస్తాడో అర్థమైతే లేదు. ఇలా ఉండేదంతా పోయేదంతా అని ఆయన బాధపడ్డాడట. సరే ఎవరు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వీడిన ప్రతి ఒక్కరైతే కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇదైతే వాస్తవం. మరి తాగినాక కన్నీళ్ళు పెట్టుకున్నారా, ముందు కన్నీళ్ళు పెట్టుకున్నారా, బాత్రూంలో పెట్టుకున్నారా, కార్లో ఏడ్చిరా అనేది మనకు సెకండరీ. మొత్తానికి మాత్రం ఎందుకన్నా వచ్చినాం అనే బాధల వీళ్ళైతే ఉన్నారట. సో ఇప్పుడు ఏంది అంటే నిన్నట్టుండి వార్త చూసినప్పటి నుండి ఒక్కొక్కలకు గుండె గలగలగలగల అంటుందట. ఇక బోధం పారారే అని స్టార్ట్ చేసేళ్ళని. అరే ఏడు పోదామే ఆగరాదా అంటే వాళ్ళు ఇంటలేరట. అరే పోదాం ఆగరాదు ఏంది ఈ లొల్లి సల్లగుండా ఇక్కడ హరీష్ రావును కేటీఆర్ రంగంలో దీనికి ఇంకేమైనా మిగులుతా అదే మనకు మనం ఏమన్నా ఉంటామే. మనం చేసిందే ఏమన్నా శుద్ధప్ప పని కూడా మనం చేసిందే లంగ పని. ఆడ కేసీఆర్ బొమ్మ పెట్టుకున్నాం, బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినాం, వీళ్ళకి వచ్చిన వాళ్ళు సుప్రీంకోర్టు పోయి అనర్హత వేటు వేసి రేపు పొద్దుగాల ఉప ఎన్నికలు వస్తే మనం ఏడ గెలుస్తాం, మన వల్ల ఏడవుతుంది. అదేదో మన అదృష్టం ఏదో జరిగింది, గెలిచినాం, అయిపోయింది, ఇప్పుడు గీ పంచాయతీ ఏంది అని స్టార్ట్ చేసిండట. ఇక స్టార్ట్ చేసేటాలకి ఇక ముచ్చట సల్లగుండా ఇక మామూలు ఆట కాదట. ఇక పోదాంపా అన్నట. ఒకరు ఆయననేమో మాజీకి సంబంధించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆయనకు ఫోన్ చేసిండట. అన్నా జరే ఏదో అయిందే కేసీఆర్ని కలిపి అని నచ్చి మళ్ళీ కండు వేసుకుంటే ఇక పోనే బాంచనే అని ఒక ఆయన బతలేని. ఇంకో ఆయన ఏమో హరీష్ రావుకి ఫోన్ చేసి అన్న తప్పైందన్న ఇక పోనన్నా. ఇంకో ఆయన కేటీఆర్కి ఫోన్ చేసి వాళ్ళకు ఒక ఏడుపుడు కాదట. మరి అవన్నీ ఎట్లా నమ్ముతాం మనం? అసలే వాళ్ళు నమ్మేటట్టు ఉన్నదో ఆల్రెడీ పోయారు. సరే రారియా మీరు వత్తనంటే మేమెందుకంటే మీరు చేసిందే లంగా పని మంచిగా ఉండాలి కానీ గిదేం పద్ధతి అని చెప్పిరట. అయితే వీళ్ళు ఈ ఫోటో చూసినప్పటి నుండి గిట్లయితే కుదరదు అనుకున్నారట. ఏం జరిగిందని పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, నెల రోజులలో తీర్పు, న్యాయ నిపుణులతో భేటీ అనంతరం కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సోమవారం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్కు ఫిర్యాదు చేసిన విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించారు. ఏంటి అంటే ఇక్కడ 3 వ్యూహాలు ఉన్నాయి. ఇందులో మీరు అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డి 3 రంగుల జెండా వచ్చి కాదు, మిమ్మల్ని 3 సెర్ల నీళ్లు తాగిస్తాడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నుండి పోయిన ఎమ్మెల్యేలకు పెద్ద కథ ఏంది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీ వేయిండు పూర్తి స్థాయిలో. ఇక్కడ మాకు రేవంత్ ఉన్నాడు కదా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా, మాకు ప్రభుత్వానికి సంబంధించిన అంటే పీపీ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించిన అడ్వకేట్లు ఉంటారు, మాకేమవుతుందని అనుకుంటున్నారేమో. ఇప్పుడు రేవంతే ఒక అగ్నిగుండంలో ఉన్నది. ఆయనకు ఓటుకు నోటుకేస్తున్నదా? ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉండే మంత్రివర్గం ఎప్పుడు వెన్నుపోటు పొడతారో తెలియదు. ఆల్రెడీ ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే నాకు తెలిసి అగ్గి మీద గుగ్గిలమైపోతుండే. నీ కడుపు కాల ఏమిరా, నేను మంచి చేస్తే నువ్వే నన్ను ఎన్నుపోటు కొడతావని ఆయన వ్యూహాలు ఆయన్నే స్టార్ట్ చేసాను. ఉత్తమన్న సీఎం సీట్లో ఊకోవాలని చూస్తుండే. బయటని మొత్తం రోడ్ల పోయింటి, కాలువల పోయింటి, గుట్టల పోయింటి, ముళ్ళ పోయింటి, చెట్ల పోయింటి అన్నిట్లా తిరిగి నేను అధికారంలో తెస్తే వాళ్ళెవలే కూకునేందుకని ఆయన పగ మీద ఉన్నాడు. అయితే మీరు ఒకసారి చూడాలి, నేను చెప్పే ముచ్చట వాస్తవం. వాళ్ళే రగులుతున్నాం. మరి మమ్మల్ని రేవంత్ రెడ్డి కాపాడతారంటే మీరు తడిగుడ్డు వేసుకొని గదే బాత్రూమ్ ముంగట గదే షవర్ వేసుకొని ఏడిసిరు కదా, గాయనే ఉంటారు. నేనేమంటున్నా అంటే వీళ్ళందరికీ అనాహర్త వేటు పెడతారు. ఎవరైతే 10 మంది వేలో వాళ్ళందరికీ కూడా అనాహర్త వేటు పడుతుంది. తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమైపోతాయి. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మిమ్మల్ని ఏమంటలేదు. పోయినోళ్ళు పోయిర్రు, మళ్ళీ మన జాయికి మనం వచ్చి మనం పోరాటం చేయాలా. 4 వద్దులు వాడేదో లొల్లి పెడతాడు, వాడేదో ఇబ్బంది పెడతాడు, చిన్న వాటికి భయపడతారా రారా అని వీళ్ళు కూడా పాపం మంచిగానే చెప్తావచ్చే. చూడుర్రి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పోయిన బాధ ఎట్లున్నది? ఒక ఏడుపు కాదు. అటు ఏంది అంటే ఆలు లేదు, సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్ట అనవసరం. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి కుర్చీ కూడా పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను మళ్ళీ చెప్తున్నా, ఓ ఇంటూ ఓ ప్లస్సో లేకపోతే ఓ ఆయుషో లేకపోతే ఎడుగు రేటో లేకపోతే ఓ స్టారో నాకైతే తెలియదు, కానీ ఒక చర్చ కొనసాగింది. ఏంది రెడ్డి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం, మైనారిటీలు, గిరిజనులు లేకపోతే ఇతరత్ర ఏ కులానికి మతానికి సంబంధం లేకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుర్చీలోకి వెళ్ళి దించాలి. అది ఎట్లా? ఇది ఒక హోటల్లో సుదీర్ఘంగా జరిగింది. ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయలే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేసుకున్నారు, భారతీయ జనతా పార్టీ చేయలే, లేకపోతే ఇంకేమైనా పార్టీలు తోక పార్టీలు ఈక పార్టీలు చేయలే. వీళ్ళల్లో వీళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే
టార్గెట్ చేసిరట. అయితే మౌనమే అంగీకార సూచిక, మౌనమే వ్యూహానికి ప్రతీక అంటే అవును వాస్తవమే. ఏంది అంటే నిజమే. వీళ్ళని ఎట్లా అధికారంలోకి దించడానికి వాళ్ళు శతదా ప్రయత్నం చేసి ఆ ప్రయత్నానికి సంబంధించి మామూలుగా కూడా లేదు. ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఒక ముగ్గురు మంత్రులు, దాంతోపాటు 38 కదా, 32 మరి భేటీ అయ్యిల్లట. ఎట్లా తీస్తామంటే వీళ్ళు 2 అంశాలను తెర మీద తీసుకున్నారు. ఒకటి బీజేపీ భారతీయ జనతా పార్టీ, ఇంకోటి సిబిఎన్ చంద్రబాబు తెలుసు కదా టీడీపీ. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆయన మనకు సపోర్ట్ కావాలి, సెంట్రల్లో ఉన్న బీజేపీ మనకు సపోర్ట్ కావాలి, లేదా మనం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అదన్నా చేయాలి, లేకపోతే బీజేపీ సపోర్ట్ తాను, లేకపోతే బీఆర్ఎస్తో మనం కలిసి అన్న అట్లా పోవాలనే వ్యూహాలు అయితే వాళ్ళు చేసుకుంటున్నారట. మొత్తానికి అనర్హత వేటు తెలంగాణలో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఓటర్లో జరిగిన చర్చ మాత్రం తెలంగాణ ప్రజలకు మంచి కోసమే అనేది కూడా ఒక చర్చ జరుగుతున్నది. ఎందుకు వచ్చామంటే వాళ్ళది కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం, అలా అన్నీ ఉంటాయి. చిన్న శాపకాను మొదలు పెడితే తిమింగలాలు దాకా ఉంటాయి, అలా ఏదైనా జరగచ్చు. ఇక్కడ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు మింగరు, బీజేపీ వాళ్ళు మింగరు, ఇంకేవాళ్ళు వాళ్ళని వాళ్ళే మినుకుంటారు, వాళ్ళని వాళ్ళేదనుకుంటారు, వాళ్ళని వాళ్ళే పోట్లాడుకుంటారు. ఎందుకంటే గతంలో నా తర్వాత ముఖ్యమంత్రి అర్హతలు ఉన్నాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అన్నాడు. అంటే నేను ఇంత చేసిన ప్రభుత్వం కోసం నన్ను ఎగతాళి చేస్తున్నాను అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోపంగా ఉన్నాడు. మళ్ళీ దాని తర్వాత వచ్చే 2028లో నేనే ముఖ్యమంత్రి 10 ఏళ్ళలో జగ్గారెడ్డి అంటాడు. గిదంతా ఎట్లుంటుంది అని ఇక వాళ్ళ దాంట్లో వాళ్ళే ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టన్న తలకే పట్టుకున్నారట. ఇక మంత్రులకు సంబంధించి గట్లున్నది. సో రాష్ట్రంలో ఎందుకు ఉప ఎన్నికలు అంటే ఉప ఎన్నికలు రావాల్సిన సమయం కూడా ఆసనం అయిపోయింది. ఇక ఎన్ని రోజులు తిస్తారు ఈ రొచ్చు పరిపాలన? ఎందుకంటే వాళ్ళు అలా ఓడు పార్టీలు మారుడు గిదా. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో వాళ్ళను అండ్ జాయిన్ చేసుకున్నది, ఇప్పుడు వీళ్ళు జాయిన్ చేసుకున్నారు. కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు బక్క చేస్తాను ఆయన ఒక్కైనా పోరాటాన్ని, కానీ ఇక్కడ ఏకంగా పార్టీ అధిష్టానమే రంగంలో దిగింది. అంటే ఉప ఎన్నికల పక్క సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం యాజ్ ఏ భారత రాజ్యాంగం ప్రకారం కూడా మొన్న ఇచ్చిన కొత్త రూల్స్ ప్రకారం మరి ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి అనేది మరికొందరి వాదన. ఇక తెలంగాణలో ఇంకొక ముచ్చట మొదలు పెట్టుకోవాలి. మా అన్న చెప్తాడు కదా, ఎడవా 3 రంగుల జెండా వచ్చి టిష్యూ పేపర్ మన వెంటే పెట్టుకున్నాను. ఇక చూడు ఒకసారి చూడు మంచిగా అనిపిస్తుంది. ఎట్లున్నాడు చూడు, రేవంత్ రెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాడు. ఇది ఇది అంటే మీకు చూపెడతాను. జనరల్గా అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇక తెలుసా వీళ్ళు తెలంగాణ బిడ్డలు తెలుసా? దామోదర రాజనరసింహ మర్చిపోకుర్రి. ఈయన తెలంగాణ రాష్ట్రానికి వైద్య మంత్రి, డాక్టర్ షాపులకు సంబంధించి ఉంటుంది కదా, తెలంగాణ ప్రజలకు అనారోగ్యం వస్తే ఆరోగ్యాన్ని ప్రసాదించే దావాఖాన్లకు సంబంధించిన మంత్రినే. ఈయన ఏం చేసిండో తెలుసా? నేను ఏమన్నా మీరే అంటారు, ఓ కొడుకో గిట్ల తయారైన వేంద్ర విద్యో అంటారు. నిజంగా చెప్తాను కదా, నేనేమన్నా ఇక మీరే అంటారు. చూడుర్రి ఇక చూడు, ఘోరం అంటే ఇక ఘోరం. ఇది ఎంత దారుణం అంటే ఇక చూడు, ఎంబీబీఎస్ అడ్మిషన్లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏపీ విద్యార్థులకు రెడ్ కార్పెట్. మరి ఇది తెలంగాణ పరిపాలన, ఆంధ్ర పరిపాలన, లేకపోతే చంద్రన్ననే పరిపాలిస్తున్నాడా, లేకపోతే ఇంకెవరు పరిపాలిస్తున్నాడు నాకైతే అర్థమైతే లేదు అంటున్నారు తెలంగాణ బిడ్డలు. ఎందుకు అంటే చెప్తున్నారు, జీవో 33తో తెలంగాణ బిడ్డలపై గొంతు మీద కత్తి పెట్టిరు. ఎట్లా అంటే ఇగో చూడ్రి, ఇగో 9వ తరగతి నుండి 12వ వరకు వరుసగా తెలంగాణలో చదివిన వాళ్ళకే తెలంగాణ వాళ్ళు అంటున్న సర్కార్. ఇదేం అన్యాయం అంటూ ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులు. ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ, తీవ్ర నిరాశలో విద్యార్థులు. ఏంది అంటే ఇప్పుడు ఎన్నో తరగతి, 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు వరుసగా తెలంగాణ అంటే 9, 10, 11, 12 అవి 2 ఇవి 2 4 సంవత్సరాలు ఎవరైతే తెలంగాణలో చదువుతారో వాళ్ళకేనట. దీని కథ ఏంది అనేది కొద్దిగా లోపడివేనా వామ్మో దొంగలు ఊలు వంచుకున్నట్టు అయిపోయింది. మాకు తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సక్క తెలవడంటే మా శాఖ మంత్రి గింత ఘోరంగా వ్యూహం ఉన్నదా అనుకున్నా. కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరి తెలుసో లేదో తెలియదు కానీ 9వ తరగతి నుండి 12వ తరగతి అంటే అప్పుడు నారాయణ 1 1 1 2 2 2 శ్రీ చైతన్య అంటూ కొన్ని క్యాంపస్లు పెట్టి ఇక్కడ బిడ్డలు ఆంధ్రాకు పోయి చదువుకున్నారు, లేకపోతే రకరకాలుగా చదువుకుంటారు, లేకపోతే ఉద్యోగాల రీత్యా ఇంకో కాడికి కూడా వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల ఎవడు ఈడు ఫస్ట్ ఈ జీవో తీసుకురావడానికి వాడు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా, మనిషేనా, లేకపోతే ఇంకేమన్నా నేను అంటలేను. ఇది మళ్ళీ నన్ను అనుకున్నారు. ఈ 9వ తరగతి నుండి 12 వరకు చదివినా ఈ జీవో తెచ్చిన సన్నాసి ఎవరు అని ఎంబీబీఎస్ కష్టపడి చదివించడానికి వాళ్ళ ఆహర్నిశలు కృషి చేసి
వాళ్ళు డాక్టర్లు కావాలనే కలతో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు దుమ్మెత్తిపోతున్నారు. ఓళ్ళు చీపిరి కట్ట అందుకుంటున్నారు, ఓళ్ళు షాట్ అందుకుంటున్నారు, ఓళ్ళు దుమ్ము అందుకుంటున్నారు. ఇక ఇంకోలు అయితే ఇక నీకు బువ్వ కాదు ఆ కట్ట పాయింట్ ఉన్నాయి 4 పంపిస్తా అని ఇంకొకరు అంటున్నారు. ఇగో గిట్లా రచ్చ నడతాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే చూడు, ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి తెలంగాణ విద్యార్థులు 9వ తరగతి నుండి 12వ తరగతి అంటే అసలు మా దామోదర్ రాజ్య నరసింహన్న ఎంబీబీఎస్ చేసిండా, ఎండి చదివిండా? ఎంబీబీఎస్ చేసిండా, ఎండి చదివిండా? దామోదర రాజ్య నరసింహ ఏం చదువుకున్నాడు మేము అడిగినామా? వైద్యశాఖ మంత్రి అంటే మరి ఎంబీబీఎస్ ఎండి ఇంకోటి చేసి ఉండాలని మేము అడిగినామా? అర్హతలు చెప్పినామా? మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్న రేవంత్ రెడ్డి మాకు ముఖ్యమంత్రి అవసరమా అని మేము అడిగినామా? అంటే పనికొచ్చేటి ఏమో పక్కన పెడతారు, అడ్డమైన తెలంగాణకు తెచ్చి ఇప్పుడు ఈయన చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి తెలంగాణ పరిపాలన చేస్తలేడు, తెలంగాణ బిడ్డలకు న్యాయం చేస్తలేడు. ఆయన అనుకున్నట్టుగానే కమ్మోళ్లకు రెడ్ కార్పొరేట్ వేసిండు. రెడ్ కార్పొరేట్ వేసి స్వాగతం, రండమ్మా రండి తెలంగాణ వనరులు తెలంగాణ ఉద్యోగాలు అమ్మబడును అని అన్నట్టుగా ఈయన అన్యాయం చేసిన పరిస్థితి. ఇక ఇంతటితో ఆగిన కథ అంటే ఇక్కడ కూడా ఆగుతలేడు. అమెరికా కాడ కూడా ఎవరు పాత తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే ఆంధ్రాకు సంబంధించిన కమ్మోళ్ళు, లేకపోతే ఆ తానా సభలు నిర్వహించేటోళ్ళు గావాళ్ళతోనే రేవంత్ అన్ను ఉంటాడట. ఆడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటున్నారు. నాకు ఒక ఆయన ఫోన్ చేసి, అరే ఏందన్నా రేవంత్ అని ఇక్కడికి వచ్చిండు, అస్సలు మమ్మల్ని పట్టించుకుంటలేడని కన్నీళ్ళే పెట్టుకుంటున్నారు. ఏందన్నా నువ్వు గన్ని మీ కాంగ్రెస్ పార్టీ కోసం పొట్టాడ సంపాదించిన సంపాదన అంతా ఇది మొత్తం ఖర్చు పెట్టి కేసీఆర్ దిగాలి, కేసీఆర్ అంటే కాదని అంటే తప్పైందన్న రంజిత్ అన్న అన్నాడు. అయినే అన్నాడు, అరే మరి ఫోన్ చేస్తే మాట్లాడతామా ఇంటి ఇక నాకు ఏదద్దన్నా నా బతుకు నేను బతుకుతా అని చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు చూడుర్రి, కాంగ్రెస్ పాలన ఎంత చెత్త పాలన అంటే డస్ట్బిన్ పాలన. నన్ను అడిగితే టిష్యూ పేపర్ పాలన. టిష్యూ పేపర్ అన్నది ఒకటి తెప్ప. నేనేమని చెప్తున్నా అంటే టిష్యూ పేపర్ పాలన ఎంత ఘోరంగా ఉంటుంది అని నేను చెప్తా. ఇక ఒక్కసారి ఇక్కడ ఇది కూడా చూడుర్రి, మా వాళ్ళు లేఖ రాశిలో ఒకసారి చూడాలి. తేదీ 5/7/2024 శ్రీయుత గౌరవనీయులైన దామోదర రాజ్య నరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తెలంగాణ గారికి, అసలు తప్పు చేసి ఆంధ్రప్రదేశ్నో లేకపోతే వేరే రాయపేరు అయ్యా విషయం నీట్ ఆ తెలంగాణ 2024 దాంతోపాటుగా ఎంబీబీఎస్ అడ్మిషన్లో జీవో నెంబర్ ఎంత 33 19/7/2024 తేదీ నాడు అటాచ్ చేసిన అడ్మిట్ వల్ల స్థానికత కోల్పోతున్న తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు తగు న్యాయం చేయటం గురించి పై విషయంలో తమలకు విన్నవించవలసిందిగా మనది ఏమనగా అనేది వాళ్ళు రాసుకొచ్చిళ్ళు. అసలు మన తెలంగాణ ప్రాంత బిడ్డలు, మన తెలంగాణ బిడ్డలు మన కష్టాల గురించి మనం వాళ్ళని అడగనీకి అసలు ఈ జీవో తెచ్చుడేంది అంటే ఈ కథ ఏంది? ఎవని స్వలాభాల కోసం, ఎవడి దగ్గర మెప్పు పొందడం కోసం, ఎవడి స్వార్థపూరితమైన కక్ష కోసం, ఎవడి స్వార్థపూరిత ఏంది ప్రేలాపన వాని ఆనందం కోసం ఏంది ఇది? మా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఈ అన్యాయం ఏంది? కాంగ్రెస్ పాలన అంటే ఇగో ఇది మీ కాంగ్రెస్ పాలన. ఇది దేనికైనా వాడచ్చు, దీని పేరు టిష్యూ పేపరు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎట్లున్నదంటే ఎట్లయినా చెప్పచ్చు, ఇట్లా దూడుచుకోవచ్చు, ఇట్లా అనొచ్చు, ఇట్లా తూ అనొచ్చు, ఇట్లా ఏమైనా చేయొచ్చు. మీది టిష్యూ పేపర్ పాలన. నేను చెప్తున్నా కదా, మీ పాలన ఎక్కువ రోజు ఉంటుంది అనుకోకూరు. ఎందుకంటే మా తెలంగాణ ప్రాంత బిడ్డలు కష్టపడి చదివి ఎంబీబీఎస్లో సీటు తెచ్చుకుందామంటే ఈ దొంగ జీవో తెచ్చి అలా మా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం చేస్తారా? దీనికోసమే మేము తెలంగాణ ఉద్యమం చేసింది, దీనికోసమైనా మేము 1200 మంది విద్యార్థులు అమరవీరులైంది, దీనికోసమైనా మేము కేసుల పాలైంది, దీనికోసమైనా. ఎవరు మీరు? అసలు ఏంది మీ దందా? అంటే మీరు ఆంధ్ర పరిపాలన చేయాలంటే ఆంధ్రాకే పోర్రి, తెలంగాణలో ఎందుకు? అరే ఈడు ఉండు ఎందుకు భయ్? ఆంధ్రాకు నేను ఖర్చుల మందం పంపిస్తా పంపిస్తా, ఈ టీవీని అమ్ముతా కెమెరాను అమ్మి పంపిస్తా పోర్రి. మా తెలంగాణ బిడ్డలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఇంత రోత పాలన ఎందుకు చేస్తున్నారు? ఇక చూడుర్రి పాపం వాళ్ళ బాధ చూడుర్రి. వాళ్ళు ఏమని చెప్తున్నారు? చల్లగా చెప్తున్నారు. ఏమని అంటే అయ్యా 9వ తరగతి 10వ తరగతి 11వ తరగతి 12వ తరగతి వరుసగా తెలంగాణ రాష్ట్రంలో చదివితేనే స్థానికులుగా పరిగణించబడుతుంది. 9వ తరగతి కంటే ముందు ఎక్కడ చదివిన వారైనా తెలంగాణ దానిని పరిగణలోకి తీసుకున్నట్టు లేదు. దాని ముందేడజైనా వెనకేడజైనా తెలంగాణ ఉద్యమంలో యనమల రేవంత్ రెడ్డి లేడు. తెలంగాణ ముఖ్యమంత్రి నుండి పదవికి రాజీనామా చేయాలి. ఇది నా డిమాండ్. చేస్తావా మరి? తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారే తెలంగాణ రాజకీయాలలో నిలబడాలి. ఇది నా డిమాండ్. ఉంటావా మరి? తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి, మరి తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి మాకు మరి ఆయనకు కూడా పెడదాం అర్హతలు. అరే ఏమన్నా సిగ్గుశరం ఉన్నదా? ఈ జీవో తెచ్చుడేంది? పిల్లల జీవితాలతో ఆడుకునే కొంచెమన్నా కామన్ సెన్స్ లేదానే? ఏమా మీ జీవోలేంది, మీ కథలేందా? అరే తెలంగాణలో నువ్వు 9వ తరగతి నుండి 12వ తరగతి పెట్టినా నువ్వెవడు? ఇదెక్కడి పాలన? ఇదెక్కడి రామగోస?
ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి మరి ముందు చదివిందద్దా? 9వ తరగతి నుండి ముందు 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదివిన చదవద్దా? 12వ తరగతి నుండి మిగతా చదువుకు సంబంధించి వాళ్ళేదో అడుగుతా ఉంటే గీ దొంగ ఎవని స్వార్థాల కోసం అండి ఇది? ఇక చూడురు 19/7/2024 జీవోకు సంబంధించి 33కు సంబంధించిన ఏది అడ్మిట్ రద్దు చేసి స్థానిక విషయంలో గత సంవత్సరం వరకు మన రాష్ట్రంలో అమల్లో ఉన్న విధంగా చివరి 7 సంవత్సరాల కాలాన్ని పరిగణలోకి తీసుకుని విద్యార్థులకు స్థానికత విషయంలో తగు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు రాస్తున్నారు విద్యార్థులు. ఏది తెలంగాణ రాష్ట్ర నీట్ తెలంగాణ 2024ను విద్యార్థులకు సంబంధించి మరియు తల్లిదండ్రులు కూడా రాస్తున్నారు. ఒకసారి చూడుర్రి 6 నుండి 12వ తరగతి చదివిన 7 ఏళ్ల కాలంలో గరిష్టంగా 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా కూడా పరిగణించేవారు. ప్రస్తుతం జీవో నెంబర్కు సంబంధించి ఇది అటాచ్ చేసినప్పటి నుండి మాకు ఇబ్బంది అవుతుంది. మేము ఆహర్నిశలు రాత్రింబవలు కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చుకున్నాం. మాకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. మాకు మానసికమైన సంక్షోభం ఏర్పడుతుంది. మీరు గురి చేస్తున్నారు, మమ్మల్ని ఒక రకంగా సూసైడ్కు ప్రేరేపిస్తున్నారు అని చెప్తున్నారు. ఇవో ఇంత చక్కగా రాసింది. మరి ఇది కొంచెమన్నా ఏం ప్రభుత్వం అంది? లత్తకూర ప్రభుత్వం కాకపోతే సిగ్గున్నదా ప్రభుత్వానికి? ఏమన్నా ఏం పరిపాలన అనేది? 7 సంవత్సరాలు గత ప్రభుత్వం పెట్టింది కదా, 7 సంవత్సరాలు ఏడబోయింది. 4 సంవత్సరాలే నువ్వు పరిగణలోకి ఎట్లా తీసుకుంటావు? 9, 10, 11, 12 అయిపోయింది. అయ్యా ఏంది నీ పాలన? ఏంది నీ కథ? ఏంది నీ లక్షణం? ఏంది ఏడిపోతుంది నీ పాలన? ఏమయ్యా దామోదర్ రాజనరసింహ, నువ్వు వైద్య శాఖలో ఏం చదివినో నాకైతే తెలియదు, కానీ ఈ పిల్లల జీవితాలతో ఏందా ఆడుకున్నాడు? 7 సంవత్సరాలు ఎందుకైనా 10 సంవత్సరాలే. కొందరు బిడ్డలకు సంబంధించిన తల్లిదండ్రులు ట్రాన్స్ఫర్ ఉద్యోగాల రీత్యా పోతారు. కొందరికి సంబంధించి మా బిడ్డాడు పెద్ద చదువులు చదవాలని దూర ప్రాంతాలలో చదివిస్తాడు. ఇప్పుడు మీ కొడుకులో బిడ్డలు మొత్తం అమెరికాలలో చదివిస్తలేరా? మరి అసలు తెలంగాణలో మీ బిడ్డలు చదువుకోలే అంట నేను. మీరు అసలు అర్హులే కాదంట, తెలంగాణ బిడ్డలే కాదంటే ఒప్పుకుంటావా? ఏమయ్యా మీ గడప ముందుకు వస్తే ఒక న్యాయం, మా ఇంటికి వస్తే ఇంకొక న్యాయమయ్యా దామోదర్ రాజనరసింహ? ఏమయ్యా ఇది? ఏం కదా? దీన్ని తొలగియమని పిల్లల తల్లిదండ్రులు అంటారు. ఇక ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఎందుకు చెప్పుర్రి? మన బిడ్డలకే న్యాయం చేయనప్పుడు ఈ ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు? ఒకసారి మీరే ఆలోచించాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను మళ్ళీ చెప్తున్నా, మన ప్రభుత్వానికి సంబంధించి ఉన్నప్పుడు ఎట్లుండే, ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా పాడుపడ్డది, ఈ తెలంగాణలో ఏమైపోతున్నది, ఈ తెలంగాణలో సవటలు దద్దమ్మలు మేధావి వర్గానికి అని చెప్పే ఆ సవట దద్దమ్మలు ఏడున్నారు? ఈరోజు వాళ్ళ బ్యాగులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఆ రోజు కుక్కల లెక్క మొరిగిన వాళ్ళందరూ ఈరోజు ఏడవేయరు? ఒకసారి మీరు ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు ఈ విద్యార్థులకు సంబంధించి దామోదర రాజనరసింహ నా తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేస్తున్నాడు. దామోదర రాజనరసింహ అనే ఆయన మా తెలంగాణ బిడ్డలకు కొత్త జీవో తెచ్చి న్యాయం చేయట్లేదు. ఇదెక్కడ అన్యాయం? 9 నుండి 12వ తరగతి వరకు చదివిన వాళ్ళే తెలంగాణ వాళ్ళంటే ఎట్లా? మీరు తెలంగాణ ఉద్యమంలోనే లేరు. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి ఉన్నాడా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడా? నీ దాంట్లో నీ కాంగ్రెస్ పార్టీలో ఎవడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండో చెప్పు. పనిచేసిన వాళ్ళని నేనేమంటా, పని చేయని వాళ్ళని ఎందుకు మాకు? మరి మీరు తెలంగాణ కాదు వెళ్ళిపోవంట. మీది తెలంగాణ పరిపాలన లెక్కున్నదా? ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మోకాళ్ళ నీళ్లు తాగే పరిపాలన ఏందా మీ దిక్కుమాలిన పరిపాలన? ఎవడి కోసం? ఎవడి కళ్ళల్లో ఆనందం కోసం? ఎవడి పబ్బం గడపడం కోసం? ఏంది ఈరోజు మా తెలంగాణలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు చేస్తున్న పని ఏంది? ఏమైపోతున్నది నా తెలంగాణ? నా తెలంగాణ జీవితాలను, నా తెలంగాణ విద్యార్థులకు సంబంధించి అన్యాయం చేస్తున్న ఈ మూర్ఖత్వ పరిపాలన మనకు అవసరమా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడుర్రి, ఆహర్నిశలు కష్టపడి ర్యాంకులు వచ్చి మాకు ఎంబీబీఎస్లో సంబంధించి స్థానిక విషయంలో ఈరోజు మన బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది. ఈ జీవోలు ఎవడి కళ్ళల్లో ఆనందం కోసం, ఎవడి ఆనందం కోసం? ఒక్కసారి మీరు ఆలోచించాలి. నేను మీ ముంగట పెట్టినా, మీ కళ్ళ దగ్గర పెట్టినా, మరి దీనికి సంబంధించి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మీద ఉన్నది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నది, ఈ రాష్ట్రంలో ఎవరెవరైతే అధికారంలో ఉన్నో వాడు అందరి మీద ఉన్నది. ఆఖరికి మీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే గారి మీద కూడా ఉన్నది. నేను చెప్తాను, ఎమ్మెల్యే గాడు లేకపోతే తురుంతోప మా జీతగాడు నువ్వు. మా జీతగాళ్ళు రాబాయ్, మీరు అందరూ మా జీతగాళ్ళు. మేము కట్టిన పన్నులలో మేము ఇచ్చే పైసలతోని మీరు విలాసవంతంగా ఎంజాయ్ చేసుడు కాదు, మాకు న్యాయం చేయమని మేము అడుగుతా ఉన్నాం. ఇక ఇంకొక విషయం, ఇక దీని గురించి చెప్పాలంటే మామూలుగా ఉండదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరు ఏమన్నా అనుకోరు, ఎట్లన్నా తీసుకోరు, నాకు సంబంధం లేదు, కానీ ఇది నిజమైన ముచ్చట. కేటీఆర్ ఉన్నప్పుడు ఐటీ ఎట్లుండే? పరుగులు పెట్టింది, అవునా కాదా? ఇది నిజం. ఇవాళ అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, వాషింగ్టన్ పోయినా, దక్షిణ కొరియా పోయినా, ఉత్తర కొరియా పోయినా, కీమ్ దగ్గర పోయి ఇద్దరు డైనింగ్ టేబుల్లో కూర్చొని లంచ్ చేయరు, డిన్నర్ చేయరు. మేమన్నా అద్దంటానమా? కేటీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఎట్లుండే, పెట్టుబడులు ఎట్లుండే, ఇవాళ ఏం జరుగుతుంది రా చూపెడతా పడు. ఇగో నీ అన్ని పట్టుకొచ్చిన
కేటీఆర్కు సంబంధించి ఒక్కసారి మీరు చూడుర్రి, మీరే చూడ్రి. 10 ఏళ్ల విధ్వంసానికి ప్రధాన కారకుడు కేటీఆర్ అంటూ రకరకాల కొల్లలుగా సృష్టించిన తప్పు కేటీఆర్దేనా? హైదరాబాద్ను ఐటీ రారాజుగా చేసిన నేరం కేటీఆర్దేనా? ఇవాంక ట్రంప్ కూతురు ఏమో, ఇవాంకనే కదా కూతురు, ఇవాంక వచ్చినప్పుడు ఆ మైక్ ఇచ్చేసి ఇదే రేవంత్ రెడ్డి నాడు పక్కన కూకబెట్టి మాట్లాడు, ఒకసారి ఆ ఇంగ్లీష్లో మాట్లాడు. మా కేటీఆర్ అన్న దాన్ని ఎట్లా అంటే కిచిడి మొత్తం ఏంది కీమా చేసేసిండు, అద్భుతంగా మాట్లాడిండు. ఇవాంక నేషనల్కి సంబంధించిన ఇంటర్నేషనల్కి సంబంధించిన మీటింగ్లలో ఒక దేశం యొక్క కూతురు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఎంత అద్భుతంగా మాట్లాడి, నీకు మైక్ ఇస్తే ఏం మాట్లాడతావు? ABCDCCCC ABBBBBCCCC ఇవే చదువుతావు నువ్వు. నీకేమైనా భాష మీద పట్టు ఉన్నదా? ఈరోజు హైదరాబాద్ ఇట్లున్నది అంటే ఎవరి వల్ల? కేటీఆర్ అనే వల్ల. నేను చెప్తున్నా, ఇది ఎవ్వడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం, గర్వంగా చెప్పొచ్చు. మన తెలంగాణ ఉద్యమ కాలంలో పనిచేసిన కేటీఆర్ ఆయన తీసుకొచ్చిన ఐటీల వల్లనే ఈరోజు హైదరాబాద్ గణనీయంగా ఉంది. దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా తెచ్చిన. ఇక చూడు, ఐటీ రారాజు హైదరాబాద్ 2023-24లో 2.68 లక్షల కోట్ల ఎగుమతులు చేసిర్రు. కొత్తగా 40,000 మందికి ఉపాధి కల్పించిరు. ఈ రంగంలో మొత్తం 9,46,000 మందికి ఉద్యోగాలు సృష్టించింది కేటీఆర్. ఎవరి మాటలు పట్టుకొని మనం ఇట్లా ఈరోజు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణను ఐటీ రారాజు చేసింది కల్వకుంట్ల తారక రామారావు. 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు. దాదాపుగా 10 లక్షల ఉద్యోగాన్ని సృష్టించిన ఘనత కల్వకుంట్ల తారక రామారావుది. హైదరాబాదు ఐటీ రారాజుగా చేసిన ఘనత కల్వకుంట్ల తారక రామారావుది. తన ప్రభుత్వంలో ఇతర దేశాలకు సంబంధించి, తన ఫ్రెండ్స్కు సంబంధించి ఇతరత్ర అనేక నేషనల్ ఇంటర్నేషనల్ మీటింగ్లలో మాట్లాడి అద్భుతంగా కూడా మన తెలంగాణలో ఉన్న వనరులు ఏంది, మా తెలంగాణ ప్రభుత్వం మీకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది, మా తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నది, దాంట్లో మీరు ఎట్లెట్లా పార్టిసిపేట్ చేయవచ్చు, మీకు ఎన్ని రకాలుగా రాయితీలు వస్తాయి అనేది టీఎస్ ఐపాస్ ద్వారా ఇతరత్ర ఎంత అద్భుతంగా సృష్టించి మీరే చూడాలి. ఇప్పుడు నేను చూపెడతా, ఒకసారి చూడుర్రి. వచ్చే ఏడాదికి 11 లక్షలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. ఏంది 11? ఒకసారి చూడు. ఐటీ ఆధారిత ఎగుమతులు ఉద్యోగ కల్పనలో హైదరాబాద్ హవా కొనసాగుతుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సుస్థిరతతో భారీ వృద్ధి రేటు నమోదవుతుంది. దేశవ్యాప్తంగా వృద్ధి రేటు కన్నా అధికంగా ఇక్కడ నమోదవుతుంది. ఈ మేరకు 2023-24 ఏడాదికి తెలంగాణలో ఐటీ ఎగుమతులు ఎంత తెలుసా? 2,68,233 కోట్లకు చేరినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11.2% పెరిగింది. ఈ విషయంలో జాతీయ స్థాయి వృద్ధి రేటు 3.3% మాత్రమే. కానీ ప్రపంచవ్యాప్తంగా ఐటీ నియామకాలలో గత ఆర్థిక సంవత్సరం మందగమనం కొనసాగింది. దేశంలోనూ కొత్త ఉద్యోగాల సృష్టి తక్కువగానుంది. కానీ హైదరాబాద్లో మాత్రం ఉద్యోగాల రేటు ఎట్లా కొనసాగింది అని చూడు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ వృద్ధి రేటు, ఉద్యోగాల సంఖ్య 2013-14లో 57,000 కోట్లకు సంబంధించిన ఎగుమతులు జరిగితే 3 లక్షల పైచిలకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. కల్వకుంట్ల తారక రామారావు ఐటీ మినిస్టర్గా అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయిన తర్వాత తెలంగాణలో హైదరాబాద్ను ఐటీ రారాజుగా చేసింది వాళ్ళే. సాక్ష్యాలు ఇవి. 2014-15లో 66,276 ఎగుమతులు కోట్లల్లో అయినాయి. 3,71,774 ఉద్యోగ అవకాశాలు. 2015-16లో ఎంతైనాయి? 75,000. ఎగుమతులు అనేది సంవత్సరానికి పెరుగుతున్నాయి. ఇక్కడ ఉద్యోగ కల్పన 4 లక్షలకు జరిగింది 2016 వచ్చేటాలకు. 2017 వచ్చేటాలకు ఆ ఉద్యోగాలు కాస్త 4 లక్షల నుంచి మళ్ళీ 30,000 మందికి అవకాశం కల్పించారు. 2018 వచ్చేటాలకి ఇది 93,000 ఎగుమతులు అయితే అక్కడ 4 లక్షలు, సుమారు 5 లక్షల దాకా ఉద్యోగ కల్పన వచ్చింది. దాంతోపాటు 2018-19 వచ్చేటాలకు 1,00,000కు పైగా కూడా ఎగుమతులు కోట్లలో పోతే మన ఉద్యోగాల కల్పన కూడా 5 లక్షల పైకి వచ్చింది. ఒకసారి చూడండి, మొత్తానికి 2024లో ఎగుమతులు 2,68,223 పోతే ఉద్యోగాల కల్పన 9,46,000 ఉద్యోగాల సృష్టి కల్పన అయింది. ఎవరి వల్ల అయింది? కల్వకుంట్ల తారక రామారావు కాదా? ఐటీ మంత్రిగా చేసిన ఆయన కాదా? ఆయన వల్ల కదా ఈరోజు ఐటీ రారాజైంది. హైదరాబాద్కు సంబంధించి బ్రాండ్ ఇమేజ్ని పెంచింది ఆయన కదా. హైదరాబాద్కు పెట్టుబడులను తీసుకురావడానికి తనకున్న వాక్చాతుర్యంతో, తనకున్న సోర్స్తో, తనకున్న ఈ రాష్ట్రంలో ఎలాంటి వనరులు కల్పించగలుగుతాం, తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది కాబట్టి కాస్తో కూస్తో ఎక్కడ ఎలాంటి వనరులు ఉన్నాయి, ఏ విధంగా ఉపయోగపడతాయి, దానిని మనం ఏ విధంగా మలుచుకోవచ్చు అని చేసిన ఘనత కేటీఆర్ది కాదా? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు ఇంత అద్భుతంగా ఇక చూడుర్రి 10 ఏళ్ల ప్రస్థానంలో మేటిగా ఐటీ కేటీఆర్ నాయకత్వమే దిక్సూచిగా పనిచేసింది. హైదరాబాద్లో కాగ్నిజెంట్ కంపెనీ పురోగతి ఇది 2002-2014 ఎంతమంది? 180 మంది ఉద్యోగులతో ప్రారంభమైంది. ఒకసారి మీరు చూడాలి, ఇది చాలా ఇంపార్టెంట్.
2014కు ముందు ఈ కంపెనీ కేవలం 180 మంది ఉద్యోగులే. 2014-24 వచ్చటాలకు ఎంత అయింది? 5 కోట్ల పెట్టుబడికి పైగా అయిపోయింది. 8,000 మంది ఉద్యోగులతో సేవల విస్తరణ చేసింది. దాంతోపాటు 2020 నుంచి స్థానిక ప్రతిభకు ప్రోత్సాహం ఇవ్వడంతో ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా 5 బ్రాంచ్ ఆఫీసులు పనిచేస్తున్న వారి సంఖ్య ఎంతో తెలుసా? 18,000 మంది ఐటీ ప్రొఫెషనల్ నిలిచారు. పాలసీలతో ప్రోత్సాహం అందించిన కేటీఆర్ ఐటీ హబ్గా నిలిపిన మీ కృషే కదా, కేటీఆర్ కృషే కదా. ఇది ఇంతటితో నాగింది అంటే ఒక్కసారి మళ్ళీ చూడాలి. ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి. ఈ కంపెనీ 2002 నుంచి 2014 వరకు కేవలం 180 మంది ఉద్యోగులతో ఉంది. ఈరోజు అదే కంపెనీ 18,000 మంది ఎంప్లాయీస్తోని 5 ఆఫీసులతోని 500 కోట్ల పైన పెట్టుబడితోనే నడుస్తున్నది. ఎవరి వల్ల? కేటీఆర్ వల్ల కాదా? ఐటీ రారాజు. నేనేమంటున్నానంటే ఈరోజు తెలంగాణలో ఇంత అద్భుతంగా ఉంది అంటే దానికి కారణం కేవలం కల్వకుంట్ల తారక రామారావు. ఏంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన హైదరాబాదును ఎట్లా అభివృద్ధి చేసిండు అనేది కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ వాస్తవమైన విషయాలు. ఇవన్నీ పక్కన పెట్టారు. ఇక ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్పాలి. ఈ దావకాన్లు సల్లగుండా దావకాన్లు ఎట్లా తయారైనాయి ఏంది అంటే ఠాగూర్ సినిమాను రిపీట్ చేస్తున్నాయండి. ఇది వాస్తవమైన విషయం. మీ అందరికీ తెలుసు కదా. శవానికి ట్రీట్మెంట్ చేస్తూ డబ్బులు అడిగిన కేర్ గచ్చిబౌలి హాస్పిటల్ డాక్టర్లు ఏం బతుకురా భయ్ మీది? మీరేమన్నా డాక్టర్లేనా? మరి అన్నం తింటున్నారా? గజ్జి తింటున్నారా? ఏం బతుకులు మీ? శవాల మీద పేలాలు ఏరుతారా? మెదక్ జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ 50 సంవత్సరాల క్యాన్సర్తో బాధపడుతూ గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు. కేర్ హాస్పిటల్లో డాక్టర్లు సర్జరీ కోసం 5.50 లక్షలు తీసుకున్నారు. డాక్టర్లు 3 రోజుల నుంచి వెంకటేష్ను కుటుంబ సభ్యులను చూడనివ్వకుండా ఇంకా 4.50 లక్షలు కట్టాలని చెప్పారు. దీంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు ఐసీయూ అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూడగా అప్పటికే వెంకటేష్ చనిపోయి ఉన్నాడు. దీంతో శవానికి ట్రీట్మెంట్ చేసి డబ్బులు తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇది ప్రైవేట్ దవాఖానల దందా. నేను ఎందుకు ప్రభుత్వానికి సంబంధించిన డాక్టర్లకు సంబంధించి ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి ఎక్కువ పెద్దపీట వేయమన్నదంటే గిందికే. మన ప్రభుత్వ దవాఖానాలను అద్భుతంగా తీర్చిదిద్దుతే ఇలాంటి లంగా దొంగ పనులు ఉండయి. ప్రైవేటు దవాఖానాలకు ఇట్లా చెలరేగిపోతున్నాయి. దయచేసి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇక పోలీసుల రాజ్యం, తెలంగాణలో పోలీసుల రాజ్యం ఎట్లా నడుస్తున్నది? తెలంగాణలో పోలీసుల రాజ్యం ఎట్లా నడుస్తున్నది అంటే రోజు కడన వెలుగులోకి వస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయం. ఒకసారి ఈ పెద్ద ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా దయచేసి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే ఇది ఒక్కసారి చూడుర్రి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఒక్కటేసారి ఈ మాట వినుర్రి. ఒక్కసారి చూడండి. నా పేరు గుల్లెన రవి. మేము ఉడరలో పని చేసుకొని బతికి మేమేదో 10 రూపాయలు మా పిల్లల కోసం అని చెప్పి చింతల్లో ఒక ల్యాండ్ కొనుక్కున్నా. ల్యాండ్ 444/A 237 గదాలు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నా. కొనుక్కున్నాక ఇల్లు కట్టి ఇంటి నెంబర్ వచ్చింది, నాకు అన్నీ వచ్చినాయి. తర్వాత వేరే ఆయన వ్యక్తి వచ్చి నా ల్యాండ్ అనే వస్తే ఆయనతో మాట్లాడినా ఏదంటే కూర్చొని మాట్లాడుతున్నారు. అంటే ఈ మల్లయ్య మిల్స్ కాలనీ సిఐ మల్లయ్య నన్ను బట్టలు ఇప్పి ముద్దుకేసి బాగా ఆయన ఇతరుపరంగా బాగా కొట్టినాను, చిత్రంగా పెడుతున్నాడు. రోజు పోలీస్ స్టేషన్ పోయి సార్ ఏదైనా కూడా పరిష్కారం చేయాలి కొట్టు పెట్టుకొని ఇవే 2 లక్షలు ఇస్తావా ఇవ్వవా లేకపోతే నేను వదిలిపెట్టేది లేదా అని చెప్పి నన్ను రోజు టార్చర్ పెడతాను. సార్ సిపి గారు, అయ్యా మీరు మా న్యాయం చేయాలి. మీరు సార్ నాకు అమ్మిన వ్యక్తి ఉన్నాడు, రిజిస్టర్ చేసిన వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని పిలుచుకొని ఆయనతోటి సెటిల్మెంట్ చేసుకొని ఆయన దగ్గర డబ్బులు తీసుకొని నన్ను టార్చర్ పెడతాను. సార్ మీరే న్యాయం చేయాలి. మా పిల్లలు మేము సార్ 5 సిపి గారు, అయ్యా మేము పక్కన చచ్చిపోతాం 5-6 రోజుల చూడండి మా. ఎందుకంటే మా ఈయన వచ్చే మళ్ళీ 2 లక్షలు ఎక్కడ ఎత్తాం సార్ పైసలు మేము చేసుకుంటే కూలి చేసుకోవాలి చూడండి. అయ్యా అర్థమైందా? తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే పోలీస్ ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అనేది నాడు తెలంగాణలో మనం నినాదాలు చేసినాం. కానీ ఇవాళ చేయాల్సింది తెలుసా? ఇదే మీ రాజ్యం, పోలీసుల రాజ్యం అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత
పోలీసు వాళ్ళు తన యొక్క ఒంటి మీద యూనిఫామ్ ఉన్నది, ఇది ప్రజలకు రక్షణగా పనిచేయాల్సిన యూనిఫామ్ అని మర్చిపోయారు. ఒక రాక్షసు లెక్క, ఒక మృగాల లెక్క, ఒక ఘోరాతి ఘోరంగా పనిచేస్తున్నారు. పోలీసు వ్యవస్థలో మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వదిలేస్తా. ఈ లంగగాళ్ళని ఏం చేద్దాం? పోలీసు వ్యవస్థకు సంబంధించి ఏం చేస్తారు? బట్టలు ఇప్పి, ఇక చూడు సిఐ మల్లయ్య తనను బట్టలు ఇప్పి కొట్టాడని, అలాగే 2 లక్షలు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారని బాధితుడి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ సిఐ కూడా బట్టలు ఇప్పి కొడితే అప్పుడు ఆ బాధ ఏందో తెలుస్తుంది. నా బిడ్డ మీద, నా తెలంగాణ బిడ్డ మీద ఇక చూడు ఇది ఎక్కడి అన్యాయం? ఏం పోలీసు వాళ్ళండి మీరు? ఇదేమన్నా పోలీస్ వ్యవస్థనేనండి? రాష్ట్ర డీజీపీ గారు జితేందర్ గారు, ఏం పరిపాలన అండి మీది? ఏం పోలీసు వ్యవస్థ? బట్టలు ఇప్పి కొడతాడా? బట్టలు ఇప్పి కొట్టి 2 లక్షల కోసం డిమాండ్ చేస్తాడా? ఇదో తాగి బతకమనం ఈ సిఐని. బాజాప్తగా చెప్తున్నా. ఏం పని ఇది? ఒక సామాన్యుడిని కొడతారా బట్టలు ఇప్పి? ఏ రాజ్యాంగంలో ఉన్నది? రా నేను చదివిస్తుందా? రాజ్యాంగం చెప్పేటోడు అన్నాలే, రాజ్యాంగం వినేటోడు. నా దగ్గర రాజ్యాంగం వద్దా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమే కదా. నీ దగ్గర ఉన్న ఏ సెక్షన్లలో ఒక అమాయకుని కొట్టమని ఉన్నది? ఏ రాజ్యాంగం మీకు చెప్పింది కొట్టమని? ఏ రాజ్యాంగం మీకు కొట్టమని చెప్పిందో చెప్పు. ఈరోజు వాళ్ళను 2 లక్షలు ఇవ్వాలని ఇబ్బంది పెట్టి బట్టలు ఇప్పి కొట్టిండని సాక్షి చెప్తున్నాడు కదా. సిపి గారు అడుగుతున్నారు కదా, చెప్పండి ఇప్పుడు. ఇక చూడు, వరంగల్ కాశీబుగ్గకు చెందిన గోల రవి అనే వ్యక్తి చింతల్లోని 444/A స్థలంలో 237 గజాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత భూమి అమ్మిన వ్యక్తి సిఐ మల్లయ్యతో చేతులు కలిపి తనను ఇబ్బంది పెడుతున్నారు. సిఐ మల్లయ్య తనను బట్టలు విప్పి కొట్టాడని, అలాగే 2 లక్షలు డిమాండ్ చేస్తున్నారని, తనకు న్యాయం చెయ్యకపోతే తన పిల్లలు ఆత్మహత్య, తాను తన పిల్లలు ఆత్మహత్య చేసుకుంటామని రవి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు చెప్పు, దీనికి సమాధానం చెప్పావా రాష్ట్ర డీజీపీ? ప్రశ్నించే గొంతుకలు కనబడంగానే కేసులు ఇట్లా వాళ్ళ పెన్ను ఇట్లా పోతుంది. సిగ్గుండాలి. మనం తల్లి గర్భం నుండి వచ్చినాం, అదేంది సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్ళి రాలే. మనం మనసులం, మనం అన్నేది తింటానో ఆ సెప్టిక్ ట్యాంక్లో తింటలే అన్న సోయి ఉండాలి. ఒంటి మీద యూనిఫామ్ ఉంది, చేతిలో పెన్ను ఉన్నది, నేను చెప్పిందే రాజ్యం నడుస్తుంది అనడానికి ఇదేమన్నా నిజాం పరిపాలన రాజ్యం అనుకుంటున్నారా? లేకపోతే రాజరికపు రాజ్యం అనుకుంటున్నారా? ఏం పోలీస్ పరిపాలన? మీరు పోలీసులు, మీరు ఒక కథ. ఏం మనిషి వాడు? పోలీసుడు ఏమన్నా మనిషేనా వాడు? ఆ సిఐని కూడా బట్టలు ఇప్పి కొడితే తెలుస్తుంది విషయం ఏంది అని. ఏంది బట్టలు ఇప్పి కొడతాడా? ఏ రాజ్యాంగంలో ఉంది? ఒక వ్యక్తిని బట్టలు ఇప్పి కొట్టమని ఏ రాజ్యాంగం ఉంది? మేము తిప్పి కొడితే పరిస్థితి ఏంది? అదే కాశీబుగ్గ ప్రజలు, అదే వరంగల్ ప్రజలు పోయి ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ మొత్తం ముట్టడి చేసి ఆయన బట్టలు ఇప్పి కొడితే పరిస్థితి ఏంది? ఏం చేస్తారు మీరు? ఫైర్ చేస్తారా? లాఠీ చార్జ్ చేస్తారా? చంపేస్తారా? లేకపోతే షూట్ ఆర్డర్స్ ఏమన్నా ఇస్తారా? ఏం చేస్తారు మీరు? 144 సెక్షన్ విధిస్తారా? ఏం చేస్తారు మీరు? కోడిగుడ్డు మీద ఈక్కలు విక్కుర్రి. ఒక సామాన్యుడి మీద గింత దారుణంగా కొట్టే పరిస్థితులా? ఇదా తెలంగాణ? ఇదా పోలీసు వ్యవస్థ? పోలీసు వ్యవస్థ అంటే ఏంటిది? పోలీసు అంటే అర్థమైంది, ప్రజలకు నిరంతరం కూడా వాళ్ళకు రక్షణగా కల్పించాల్సిన పోలీసులే భక్షిస్తూ ఉంటే వాడు పోలీసు ఎట్లయితాడు? వాడు నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, హౌలేగాడు, బేవర్సగాడు, బాడకవుగాడు అవుతాడు. కానీ వాడు పోలీసు ఎట్లయితాడు? ఇప్పుడు ఈయనకు వచ్చిన బాడకవు వాడు మనిషి అయితే వాడిని తిరిగి కొడితే ఏంది పరిస్థితి? ఏంది ఇది? ఏంది పరిస్థితి అంటానా? కొట్టమని చెప్పిర్రా? ఏ రాజ్యాంగంలో ఉంది? ఎవరు రాసిళ్ళు? ఏ రాజ్యాంగంలో ఉన్నది అంటున్నా? ఒక అతన్ని కొట్టమని. ఇది పోలీసు వ్యవస్థ. ఏం పోలీసు వ్యవస్థ ఇది? మీరు పోలీసులు మళ్ళీ మీకు ఇక చూడు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబానికి సంబంధించిన 5గురు ఆత్మహత్య చేసుకుంటే రేపు పొద్దుగాల రేవంత్ రెడ్డి ఏమన్నా తీసుకుపోయి యముడి దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడి డీల్ చేసి ఏమన్నా పంపిస్తాడా తిరిగి? వాళ్ళు పోతే వాళ్ళ కుటుంబాలకి దిక్కు దివాన ఎవరు? ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోమని చెప్పడానికి ఆ హక్కు మీకు ఎక్కడిది? ఇంత ఘోరమా? ఇంత నీచమా? ఇదా కాంగ్రెస్ పాలన? నీ పాలన పాడగాన. ఏం పాలనలా బై? మీరేమన్నా మనసులేనా? ఇగో గీడ చూడుర్రి, ఈ పిల్లలకు మీరు ఒక్కసారి మీకు ఒక విషయాన్ని చూపెడతా. ఎంత ఘోరం అంటే ఇది. ఇక చూడుర్రి, వీళ్ళు ఏమంటున్నారు ఒక్కసారి వినుర్రి. మీరు విన్నాక నాకు చెప్పుర్రి, మీరే చెప్పుర్రి సమాధానం. ఒక్కసారి వీళ్ళ బాధ వింటే మీకే అర్థమవుతుంది. నేను ఒక్కసారి ఏమంటున్నారో అయినరి.
వీళ్ళు కనబడ్డారు కదా, ఈ పిల్లలకు సంబంధించి ఏంది అంటే వీళ్ళు పురుగుల అన్నం పెట్టారని అడిగితే కొట్టింది వాళ్ళ మేడం. ఇక చెప్పుర్రి ఈ పిల్లలకు సంబంధించి ఇక్కడ కనబడుతున్నారు కదా పిల్లలు, ఈ పిల్లలు ఏం అడిగిర్రు అంటే మాకు పురుగుల అన్నం పెట్టినవు మేడం అని అడిగిర్రు. అడిగితే చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే భక్షిస్తే ఎట్లా? ఇది నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి పెంట్లవెల్లి కస్తూర్బాకు సంబంధించిన గాంధీ బాలికల పాఠశాలలో 30 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది. అయితే దీంతో తమ పిల్లల దగ్గరికి వెళ్ళిన తల్లిదండ్రుల దగ్గర విద్యార్థినీలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పురుగులు అన్నం పెడుతున్నారు, కుళ్ళిపోయిన కూరగాయలతో కూరలు చేస్తున్నారు అని వాళ్ళ స్వప్న మేడానికి చెప్తే గిన్నెతో కొట్టిందని తమను ఇక్కడి నుండి తీసుకువెళ్లాలని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. వీళ్ళంతా పేద బడుగు బలహీన వర్గానికి సంబంధించిన విద్యార్థులు. అయ్యా మన వైద్యశాఖ మంత్రి లేడు, వైద్యశాఖ మంత్రి ఆచూకీ ఎక్కడా? విద్యాశాఖ మంత్రి, విద్యకు సంబంధించి మన శాఖ మంత్రి ఉన్నాడా? విద్యకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడా? లేడు కదా. ఇగో వాళ్ళు అమ్మా నీ దండం పెడితేనే, నీ కాలు మొక్తేనే, బాంచనే నువ్వు నన్ను 9 నెలల పాటు మోసి కన్నావు కదనే, నీ గర్భంలో ఉన్నప్పుడైనా సంతోషంగా ఉన్నా కానీ ఈ దిక్కుమాల కాడికి వచ్చిన తర్వాత మళ్ళీ దీని పేరు కస్తూర్బా గాంధీ అని పేరు పెట్టిరే అవ్వా. కానీ నాకు కనీసం పురుగుల అన్నం పెడుతున్నారు, నాకు కుళ్ళిపోయిన కూరగాయలతో పెడుతున్నారు, అడిగితే కొడుతున్నారు అని ఈ చిన్నపిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఈ చిన్నపిల్లలు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ చిన్నపిల్లలు మాకు వద్దు బాబోయ్ చదువు చెప్పాల్సింది, మోటివేషన్ చేయాల్సిన ప్రభుత్వాలు ఈరోజు ఇట్లా దిక్కుమాలిన పని చేస్తే ఏం చెప్దాం చెప్పురు? మీరే చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఇంత దారుణంగా ఉన్న పరిస్థితిని మీరు ఏం చేయాలి ఒక్కసారి మీరే చెప్పురు. ఇక దీంతో పాటుగా ఇంకొక దారుణం ఏంటంటే నిన్న హనుమకొండకు సంబంధించిన మరో సంఘటన జరిగింది. హనుమకొండల ఇక మీరు అందరూ నీతులు చెప్పేటోళ్ళు చాలా మంది చెప్తారు కదా, ఏ రంజితాన్నకేంది అట్లా ఇట్లా అని చెప్తారు. మరి ఈ పరిస్థితి ఏందో ఒక్కసారి నాకు చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి చూడుర్రి, వీళ్ళని జూమ్ చేసి చూపెట్టు. ఈడ కూకున్న వాళ్ళు అందరు దేనికోసం? వాళ్ళు ఏమైనా భిక్షయాటం చేస్తున్నారా? వాళ్ళు ఏమైనా అడుక్కుంటున్నారా? లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇల్లు లేవా? వాళ్ళకి ఏమైనా కుటుంబాలు లేవా? దేనికోసం ఉన్నారో తెలుసా? వాళ్ళు ఎవరో తెలుసా? ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నలు, ఈ దేశానికి వెన్నుముక్క వాళ్ళు దేనికోసం ఉన్నారో తెలుసా? రైతన్నలు ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా వాళ్ళు దేనికోసం ఉన్నారో తెలుసా? కొంచెమన్నా ఈ ప్రభుత్వానికి సిగ్గుశరం ఉండాల్సిన అవసరం లేదా? కొంచెమన్నా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానగొట్టుతానట్టుగా ఉన్న పరిస్థితి ఉంది కదా. ఏం రోగం వచ్చింది మీ ప్రభుత్వానికి? మా రైతన్నలను అర్ధరాత్రి ఇట్లా షెటర్ల ముంగట కూర్చోబెట్టాల్సిన దిక్కు దివానా ఎందుకు తీసుకొచ్చింది? ఒకసారి మీరే చూడుర్రి. ఇగో రుణాలు రెన్యువల్ కోసం బ్యాంకు వద్దే నిద్రపోతున్న రైతులు. హనుమకొండ రుణమాఫీ జరగకపోవడంతో రెన్యువల్ కోసం రైతులు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. దీంతో పరకాలలో బ్యాంక్ అధికారులు టోకెన్ల సిస్టమ్ అమలు చేస్తున్నారు. అయితే ఉదయాన్నే లైన్లో నిలబడడానికి పలువురు రైతులు రాత్రి బ్యాంకు వద్దే నిద్రపోతున్న పరిస్థితి. ఏంది ఇది? నాడేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమో కరెంటు కోతలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాము కాటులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంటు సక్క లేక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు లేక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులను పట్టించుకున్న దిక్కు దివాన లేని పరిస్థితి. అదే బషీర్బాగ్ దగ్గర కాల్పులు జరిపినప్పుడు ఆ రోజు నా తండ్రి సావు బతుకున్న చచ్చిపోయేటోడు. పొగ బాంబులు, ఆ బాంబులు, మన్ను మసానమని ఫైరింగ్ జరిపారు ఆ రోజు. ఆ ఘటనలో మీ మార్వలే తెలంగాణ బిడ్డగా. ఈరోజు మళ్ళీ రైతులకు అలాంటి పరిస్థితులే తెచ్చింది కాంగ్రెస్ వచ్చి ఏం పీకి పొడిచింది? ఇగో అర్ధరాత్రి రైతులను బ్యాంకుల వద్ద పడుకునేటట్టు చేస్తుంది. ఏం చేస్తుంది ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇగో పరిస్థితికి ఇది. ఇంత దారుణంగా ఉంటే ఇక ఎట్లా బతకాలి చెప్పుర్రి? ఈ దారుణమైన విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకైనా దారుణం ఇంకొకటి ఏమైనా ఉంటుందా? ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? ఇక ఇది ఇక్కడితోనే అయిపోతుందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది కదా. దీంతో ఇక్కడితోనే అయిపోయిందా అంటే లేని పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇగో మరో అంశానికి సంబంధించి కూడా మీకు చూపెడతా. ఇది ఇక ఘోరం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక ఇది చూసినాక మీరే ఆలోచించి మీరే చెప్పాలి. ఈ పరిస్థితి ఇట్లయితే ఇంకో కాడ రైతుల పరిస్థితి ఇగో ఇట్లున్నది. రైతుల పరిస్థితి ఇగో ఇది ఇంకో కాడ పరిస్థితి. ఆనాటి రోజులు ఈనాడే వచ్చలే చూడుర్రి. సంగారెడ్డి జిల్లా వడ్డపల్లి ఏపీజీవీబీ బ్యాంకు ఎదుట పట్టాదారు పాస్ పుస్తకాలు క్యూలో పెట్టి రైతులు నిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పుర్రి, మాది కాంగ్రెస్ పాలన, మాది అద్భుతమైన పరిపాలన అని చెప్తారు. మీ పరిపాలన సల్లగుండా ఇగో చూడుర్రి. ఇది ఇట్లున్నదా?
ఇక ఇంకో అంశం ఏంటంటే ఇవాళనే మనం చూసిన పరిస్థితి కనబడ్డది ఏంది ఇక ఈ దారుణం అయితే ఇంకో ఘోరమైన విషయం. ఇక ఈ ఘోరాన్ని ఇక మీరే న్యాయం చెప్పాలి. దీనికి తెలంగాణ ప్రాంత బిడ్డలే దీనికి న్యాయం చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక చూడు, పోలీస్ స్టేషన్లో బాధితులు న్యాయం కోసం న్యాయవాదులు వెళ్ళి అడిగినందుకు న్యాయవాద దంపతులపై సిఐఎస్ఐ మరియు పోలీసులు మూకుమ్మడి దాడి. ఇక చెప్పురా నాయన, ఏం పోలీసు వ్యవస్థనే, రాష్ట్ర డీజీపీ ఎస్పీలు ఏం చేస్తున్నారు మీరంతా? డిగ్రీలు, పీజీలు, ఎంఫీలు, పిహెచ్డీలు పూర్తి చేసిన తెలంగాణలో 40 లక్షల మంది యువత ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ఆర్మీ వలె పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. ఏంది మీ పోలీస్ స్టేషన్లో బలుపా, అహంకారమా, మదమా, కొవ్వా? ఏంది ఇది? పోలీస్ స్టేషన్లో బాధితురాలు న్యాయం కోసం న్యాయవాదులు వెళ్ళి అడిగినందుకు న్యాయ దంపతులపై ఎస్ఐ, సిఐ మరియు పోలీసులు మూకుమ్మడి దాడి. ఏది జనగామ తన క్లయింట్ కేసు విషయంలో స్థానిక సిఐ రఘుపతిని కలవడానికి వెళ్ళగా కేసు విషయంతో నీకేం పని అంటూ ఆగ్రహంతో న్యాయవాద దంపతులు గద్దల అమృతరావు, కవితలపై సిఐ తన పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్లోనే న్యాయవాదులపై చేయి చేసుకుని దాడి చేశాడు. అందుకు నిరసనగా జనగామ బార్ అసోసియేషన్ నుంచి తక్షణమే సిఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని అందరూ న్యాయవాదులు రేపు కోర్టు బహిష్కరణకు విధులకు పిలుపునిచ్చారు. సిఐ, ఎస్ఐలను సస్పెండ్ చేసే వరకు విధులు చేయమని జనగామ జిల్లా న్యాయవాదులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని అన్ని బార్ అసోసియేషన్లు కూడా విధులు బహిష్కరించి సంఘీభావం కూడా తెలపడానికి సిద్ధమవుతున్నాయి. ఒకసారి మీరు వినాలి. ఎందుకు అంటే న్యాయవాదులు వెళ్తే పోలీస్ స్టేషన్లో పరిస్థితి ఏంది? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల యొక్క ఎట్లా కొనసాగుతుంది అంటే రేవంత్ ఆదేశాలు ఇచ్చింది. ఇనుర్రి మేము కోర్టు విధులు అయిపోయిన తర్వాత ముగించుకొని మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కేసు విషయమై మా క్లయింట్ జనగాం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయగానే మేమిద్దరము అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పోయిన సోమవారము అక్కడ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఆడు ఉంటే ఆమెను తీసుకొని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంటే, సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసిన ఇంతవరకు చర్యలు ఇస్తారా అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్ళీ వచ్చి, అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా, అక్కడ కోర్టులో చూసుకోరా, మా పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం, మా దమ్మేందో చూస్తాం అని వీళ్ళ కానిస్టేబుల్ ఎస్ఐ తిరుపతి మరియు శ్రీకాంత్ ఎస్ఐ, తర్వాత మనోహర్ ఎస్ఐ, ఏఎస్ఐ వీళ్ళు అందరు వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ సిబ్బంది ఆ గన్మెన్స్ అందరూ కలిసి మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా మా భార్యను మహిళను చూడకుండా కూడా అందరూ మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి నన్నేమో లోపలికి ఎత్తుకపోయి పిడిగుద్దులు గుద్ది అందులో లాకప్ దగ్గర పెట్టారు. ఆ తర్వాత మేము అంటే బయటికి వెళ్దామంటే కూడా నా సెల్ కూడా గుంజుకున్నారు. కాబట్టి దీనిపై సిఐని సస్పెండ్ చేస్తూ, ఎస్ఐని సస్పెండ్ చేస్తూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని, మామూలు అంటే బాధ్యతగా వెళ్ళిన అడ్వకేట్లకు సమాధానం చెప్పకుండా మాట వేసి మళ్ళీ మూకుమ్మడి దాడి చేసినటువంటి దాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని, బాధ్యులైన అందరినీ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. ఒక దంపతులకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు న్యాయం చేయాలంటూ ఒక క్లయింట్ వెళ్ళినప్పుడు తన క్లయింట్ ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించి వాదించడానికి తనకు సంబంధించి కోర్టుకు సంబంధించిన సమయం అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా తాను వెళ్ళి మాకు న్యాయం చేయండి మొర్రో అని అక్కడ బాధితుడు వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు అక్కడికి వెళితే మేము ఆ రూల్స్ ప్రకారం మా వ్యక్తి ఇక్కడ ఎందుకున్నాడు ఏంది అనేది వాళ్ళని వెంటనే పంపించాలనో లేకపోతే వాళ్ళ కేసుకు సంబంధించి డిస్కషన్ చేస్తే ఈరోజు వీళ్ళిద్దరి మీద దాడి చేసిరట. పోలీసులే అడ్వకేట్ల మీద న్యాయవాదుల మీద దాడి చేస్తున్నారు అంటే ఇది మరి మన కిమ్ రాజ్యం అనుకుంటున్నారా, లేకపోతే నిజాం ప్రభు రాజ్యం అనుకుంటున్నారా, లేకపోతే రాజ్యానికి సంబంధించిన లేకపోతే ఇదేదన్నా సినిమాలో 3 గంటల సినిమా అనుకుంటున్నారా? ఏంది ఇది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించాలి. ఏంది దారుణం, ఏంది గోస? అడ్వకేట్లను కొట్టడం ఏందండి, పిడిగుడ్డులు కొట్టడం ఏందండి, ఒక మహిళా అడ్వకేట్ను నెట్టేయడం ఏందండి, అతన్ని లోపలికి తీసుకెళ్లి పిడిగుద్దులు కొట్టడం ఏందండి, ఒక అడ్వకేట్ను కొట్టడం ఏందండి? ఏం ప్రజాస్వామ్యమయ్యా రేవంత్ రెడ్డి, ఏం పరిపాలన? అంటే నేను ఇక్కడ ఉంటలేను, ఈ 3 రోజులు మీకు నచ్చింది చేసుకోరి, మీకు ఏంది మంచిగా ఎంజాయ్ చేసుకోరని చెప్పినవా? ఇదేనా మీ పోలీసులకు సంబంధించి? ఇక ఇది ఇట్లుంటే ఓ సిఐ ఇప్పుడు పోలీసు వాళ్ళకు ఒక న్యాయం, సిఐకో న్యాయం ఉండదు కదా. ఒకసారి మీకు చూపెడతా.
ఏడా అంటే ఒకసారి చూడు. ఇగో ఈ తల్లి చెప్పే మాటలు ఫస్ట్ వినుర్రి, తర్వాత నేను చెప్తా. ఇలాగా చెప్పమ్మా. సార్ వెంకటాంపల్లె, ఇలా గన్పూర్ మండలం వెంకటాంపల్లె మాది. నా పెద్ద కొడుకు సిఐ, చిన్న కొడుకు ఎక్కడున్నది మాకు తెలియదు సార్. పేరు నాగేశ్వర రెడ్డి. చిన్న కొడుకు కానిస్టేబుల్. ఇద్దరు బిడ్డలు. ఒక ఆయన గంగారం ఇచ్చిన, ఒక ఆయన గోపులాపురం ఇచ్చిన. వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. మాకేం ఆశ పడకుండా వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు 4 ఏళ్ళ నుండి మాకు సతాయించాడు. సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండండి, సచ్చినాక చేసుకుందరని చెప్పిన. చెప్తే అట్లా కాదు, నాకు 2 కొడుకులు, మీరు చచ్చిపోతే చెరసగం కావాలి అంటారు తమ్ముడు. నాకు 2 కొడుకులు, నాకు 2 భాగాలు చేసి నాకు 10 ఎకరాలు, తమ్మునికి నాకు 20 ఎకరాలు, తమ్మునికి 10 ఎకరాలు. ఒక కొడుకు ఒక బిడ్డ కదా, తమ్మునికి 10 ఎకరాలు. తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు. నాకైతే ఇప్పుడు 20 ఎకరాలు అన్నారు. ఇదేకటి పద్ధతి నాయన, ప్రపంచంలో లేనిది. నీకు పెద్ద ఓదలు ఉండవు, ఏంటికి కారం అవుతావు నాయన. నీకు 1,00,000 రూపాయలు వస్తాయి, కొంత 50,000 వస్తాయి. నీ కష్టం నువ్వు చేసుకొని బతుకున్నాయినా, నువ్వు సంపాదించుకో. ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు? నువ్వు నీ పిల్లలు ఉన్నంత వరకు గుడకంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం. వద్దు నాయన, నీ కాలు మొక్తానాయన. ఒకవేళ అమ్మనాయన చచ్చిపోయిండ్రు అనుకో, అమ్మనాయన చచ్చిపోతే నేనే తాకినా, నేనే చెల్లెలు పెళ్లిళ్ళు చేసిన అనుకో, నేనే తమ్ముడిని తాకిన అనుకో, పెద్ద పనులు చేసుకుని ఆయన నీ కాలు కాకున్నాయన, నీ కాలు మొక్కినా చెప్పినా చెప్తాడు కాదా. పొట్టనికి వచ్చిండు, కుర్చీ తీసుకొని ఉరికొచ్చిండు. ఉరికొచ్చినప్పుడు నాకు మోకాలకు ఆపరేషన్ అయ్యింది. దేశ పరిస్థితిలో లేను, నేను లోపల మొత్తుకునే వాళ్ళకల్లా నా ముందర కుర్చీ వాళ్ళు పెట్టిండు. అట్లా 4 సార్లు వచ్చి 4 కుర్చీలు వాళ్ళకి దిగాడు. ఒక్కడు ఒంటిగా వచ్చిండు, పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి, ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని 2 సార్లు వచ్చి బెదిరించిండు. బెదిరిస్తే ఉడకంగా నువ్వు చంపినా సరే కానీ 10 మందిని తోలుకొచ్చుకొని ఆయన అయితే అది చేసిస్తా కానీ 10 మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పినాక నేను మా యొక్క కొడుకును పిలిపించిన. మా పెద్ద మంచి వాళ్ళ యొక్క కొడుకును పిలిపించి అత్యక నాయసరెడ్డి. ఇది మీకు అర్థం కావాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎంత ఘోరం అంటే, ఈ వృద్ధ దంపతులు మీకు కనబడుతున్నారు కదా, వీళ్ళకి 2 పిల్లలు. దాంట్లో వాళ్ళ పెద్ద కొడుకేమో సిఐ అట, చదివిస్తే సిఐ చేస్తాను, ఇంకొక ఆయన కానిస్టేబుల్ చేస్తుండు. ఆస్తి పంపకాల కోసం మా మీద దాడికి వచ్చిండు. మాకు తన మీద 30 ఎకరాల 23 గుంటలని, పెద్ద కొడుకు 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరు మీద 10 ఎకరాలు, మిగతా భూమి కూతుళ్ళకి ఇద్దాం అనుకున్నాం, పెట్టుకున్నాం. 15 ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సిఐ నాగేశ్వరరెడ్డి ఇంకో 5 ఎకరాలు కావాలని తల్లిదండ్రులను కొడుతూ హింసిస్తున్నాడు అని మనస్తాపానికి గురై పూర్తి స్థాయిలో కూడా ఆత్మహత్యయత్నం చేసుకున్నాం. దీంతో పెద్ద కొడుకు నుంచి ప్రాణహాని ఉంది అని చెప్తున్నాయి. ఇగో పోలీసు ఆయన సిఐ నౌకరీ చేస్తారట. ఇక చెప్పుర్రి, నీతులు చెప్పే పోలీసు వాళ్ళు ఇగో మీ అయ్యవ్వని సక్క చూసుకోరు కానీ మా బిడ్డలకు సంబంధించి పోలీస్ స్టేషన్లో పోతే అట్లా మీను శుద్ధిని శుద్ధ పూసని కడిగిన ఆనిముత్యాన్ని అని చెప్తారు. అసలు మీ చరిత్ర ఏంది, మీ కథ ఏంది, మీ లక్షణం ఏంది, మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఒంటి మీద యూనిఫామ్ ఉండగానే అయిపోతుందా? ఇక చూడు, ఇదో విషయం అయితే ఇక ఇంకో విషయం ఇక్కడ కనబడుతున్నాడు కదా అన్న దేనికోసం మాట్లాడుతున్నాడో ఒకసారి నేను. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోయి నీళ్ళు ఇస్తారా వస్తారా అని స్టార్ట్ చేసిండు. జరిగింది 7:15 పొద్దున, ఉదయం 7:15. దాని తర్వాత మాజీ ఎమ్మెల్యే ఏసీసీ ప్రెసిడెంట్ సెక్రటరీ అంట ఆయన వచ్చి ఆన్ చేశాడు, మళ్ళీ బంద్ చేశాడు. ఇప్పుడు ఎందుకంటే మేము అల్లంపూర్ తాలూకా ప్రజలకు రైతుల పక్షాన ఉండాల్సిన, వాళ్ళు రైతుల పక్షాన ఉంటారు. నీళ్ళ కోసం వాళ్ళకి నీళ్ళు కావాలరా నాయన, మాకు నీళ్ళు ఇసిపెట్టుర్రా అంటే నీళ్ళు ఇసిపెడతలేదని పోయి ఎమ్మెల్యేనే అడగూకున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ధర్నా కూకున్నాడు, ఇస్తారా సస్తారా అని ఎమ్మెల్యేనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తెలంగాణలో మార్పు నా లొట్ట పీసుల మార్పు అయింది కాదురా నాయన. ఈ తుమ్మిళ్ళ లిఫ్ట్ నుంచి వాళ్ళకు నీళ్ళు అందించమని వెంటనే సాకు నీరు అందించమని ఇగో ఇట్లా కూకున్నారు. ఇక చెప్పుర్రి, తెలంగాణలో ఏం జరుగుతున్నది, మీ మార్పు సల్లగుండా మీకు ఎట్లున్నది అనేది ఆలోచించుకోవాలి. నీ మళ్ళా చెప్తున్నా, ఇది పరిస్థితి ఎంత దారుణంగా ఎంత అధ్వానంగా ఉన్నది అనేది ఆలోచించుకోర్రి. నేను మళ్ళా చెప్తున్నా కదా. ఇక ఇది ఇక్కడితోనైతే ఇవాళ మళ్ళీ పంచాయతీ పేసి వచ్చింది. ఏంది, నేను మొన్ననే చెప్పిన, అరే నాయన మీరు ఇయ్యలేదురా, మీ కథ ఏందిరా, మీ లక్షణం ఏందిరా అని చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక ఒక్కొక్క బాధ, ఈ బాధలు చెప్పడానికి మీరు అందరు ఇనుర్రి.
ఫస్ట్ ఈయన దేశంలో ఏమో ఫోజులకు వచ్చే మాటలు మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి కావచ్చు, నువ్వు ఇయ్యలే అని నేను చెప్తున్నా కదా. నేను నా భగవద్గీత మీద ప్రమాణం చేస్తా, ఖురాన్ మీద చేస్తా, బైబిల్ మీద చేస్తా, నా తల్లిదండ్రుల మీద చేస్తా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేయమనురి. 30,000 ఉద్యోగాలు ఇచ్చినవా? చదువుకోలేమేమో మేమన్నా గాడిదలా కత్తున్నావా, లేకపోతే గుడ్డి గుర్రాలకు ఏమైనా పనులు తోలుతానని? ఏం అబద్ధాలు చెప్తావా రేవంత్ రెడ్డి? ఏం అబద్ధం చెప్తావు అంటున్నా. నువ్వు ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇంకెట్లా ముంచుతావు అనుకుంటున్నావు అంటున్నా. నేను అడుగుతున్నా బాహాటంగానే. ఈయన ఏం చెప్తున్నాడా? దేశం పోయి న్యూజెర్సీలో ఈయన ఏం చెప్తున్నాడు తెలుసా? 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 35,000 నోటిఫికేషన్లు కూడా ఇచ్చినాం, యువత ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం, రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ నిర్వహిస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహేంద్ర, చరిత్రలో మొదటిసారి తెల్లవారుజాము 3 గంటల వరకు అసెంబ్లీ, అమెరికా పర్యటనలో ఈ శుద్ధపూస ముచ్చట్లు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. 30,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చింది కాంగ్రెస్? 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చింది? మీ టీఎస్పీఎస్సీ అంటే మీది టీజీపీఎస్సీకి సంబంధించి మీ దానికి సంబంధించిన చైర్మన్ నియామకం ఎప్పుడు జరిగింది? ఆ చైర్మన్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండు? దాని ఎగ్జామ్ హాల్ టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేసిళ్ళు? దాని ఎగ్జామ్ తేదీలు ఎప్పుడు ఇచ్చిళ్ళు? ఆ ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందో చెప్తాడా? నేను అడుగుతున్నా కదా. ఈ ముఖ్యమంత్రిని అన్న ప్రమాణం చేయమందాం, ఈయన చెప్పిందే. లక్ష్మీ నరసింహస్వామి మీద చేయందాం, మల్లన్న మీద చేయందాం, పెద్దమ్మ తల్లి మీద చేయందాం, రామప్ప టెంపుల్ మీద ప్రమాణం చేయందాం, అదే 1000 స్తంభాల గుడి మీద చేయందాం, భద్రకాళి దేవత మీద చేయందాం, భద్రాద్రి రాముని మీద ప్రమాణం చేయందాం. రుణమాఫీ మీద అన్ని అబద్ధాలు చెప్పిన ఈ మనిషి ఈరోజు తెలంగాణలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు. ఎస్, అబద్ధాలు చెప్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి గారు సర్వం అబద్ధాలు చెప్తున్నాడు. 30,000 ఉద్యోగాలు ఏడిచ్చినావు? దా ఆధారం తీసుకునిరా. నువ్వన్నా రాజీనామా చేయాలని నేనన్నా బంద్ చేస్తా. 30,000 ఉద్యోగాలు ఏడిచ్చినవయ్యా రేవంత్ రెడ్డి? ఈ తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పటికీ కూడా అల్లాడిపోతున్నారు కదా ఉద్యోగాల కోసం. ఈరోజు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని అబద్ధం చెప్తావా? ఏం అబద్ధాలు ఆడుతున్నావు? అబద్ధం కాదా నువ్వు చెప్పేది? ఈ 7 నెలలు, ఈ 8 నెలల పాలనలో నువ్వు ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించు. నీ నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయి? నీ హాల్ టికెట్లు ఇవి, నీ ఎగ్జామ్ తేదీలు ఎప్పటి? నిన్న కదా డిఎస్సికి సంబంధించిన పరీక్షలు పూర్తి చేసింది నువ్వు. ఏంది ఈ అబద్ధాల రొచ్చుతోని ఇంకెన్నాళ్ళు? అంటే చదువుకున్న వాళ్ళం కాదా? తెలంగాణలో 40 లక్షల మంది యువత అంతా చదువుకోలే. ఏంది నీ అబద్ధం? ఏంది? ఏడిచ్చినావు ఉద్యోగాలు? 30,000 ఉద్యోగాలు ఎక్కడి నుండి ఇచ్చినావు? అది కేసీఆర్ ప్రభుత్వం కదా ఇచ్చింది. మళ్ళీ ఈ అబద్ధం ఏంది అంటున్నా నేను. ఇగో ముఖ్యమంత్రి గారికి ఇంత అబద్ధం చెప్తాడు. ఇక సెక్రటరియట్లో ఇదో కథ వీళ్ళది. ఇగో చూడురి, సెక్రటరియట్లో మహిళలపై రౌడీజం, ఆ హౌస్ క్లీపర్లపై సూపర్వైజర్ బూతు పురాణం, చెప్పుకోలేని భాషలో తిట్లు, కులం పేరుతో తిడుతున్నాడని ఆందోళన, ఆగడాలు భరించలేక స్వీపర్ల ధర్నా, సూపర్వైజర్ను తొలగించాలని, జీతాలు పెంచాలని డిమాండ్. ఇక ఇదో కథ. ఇప్పుడు మా మీద కేసులు పెడతావు. సిగ్గు శరం ఇజ్జత్ మానవత్వం లేకుండా ఒక తల్లి కడుపులో నేను వచ్చినా అది నిజమేందో అబద్ధం తెలవకుండా కేసులు మా మీద పెట్టించిరు. కులం పేరుతో అన్నారని, మా మీద దాడులు చేసిర్రని, మా మీద రకరకాలుగా చేసిర్రని పెట్టిరు కదా. నేను ఈ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ దగ్గర మొత్తం ఒంటి మీద నూలు పోగు లేకుండా నేను ప్రమాణం చేస్తా. మరి నువ్వు చేస్తావా? లేదు. కానీ నువ్వు పరిపాలించే నీ పరిపాలన భవన్లో నా ఆడబిడ్డలను, నా తెలంగాణ తల్లులను ఒక దుర్మార్గుడు తిడతా ఉంటే వాని మాత్రం ఏమనవు, వాని కేసులు పెట్టవు, వాని సస్పెండ్ చేయవు, వాని తీసేయవు. కానీ నా తల్లులు మాత్రం అక్కడ అరిగోసపడాల, వాని తిట్లు ఎనుకుంటుండాలనా? అదేమన్నా ఏది పొద్దుగా లేవంగానే సుప్రభాతమా తీర్తే పడడానికి? ఇంట్లో కన్న కొడుకో కన్న బిడ్డనో కట్టుకున్న పిల్లమే ఇలా పడతలేదు. ఇవాళ రేపు పిల్లాన్ని తిడితే డైవర్స్ ఇస్తే కొడుకులు ఇస్తే దొబ్బే అని పోతారు. వాడెవడు తిట్టనీ కానీ ఆ తల్లులు అరిగోసపడుతున్నారు. రాష్ట్ర ప్రజలారా, మనది ప్రజారంజకమైన పీకుడు పరిపాలన ఏం కాదు, నీది ప్రజాపాలన. తూ ఏం పరిపాలన? సెక్రటరియట్లనే ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. ఇది నీది ఏం పరిపాలన? నీచ పరిపాలన కాకపోతే ఒకసారి చెప్పు రేవంత్ రెడ్డి, నీ పరిపాలన ఏంది? ఈ పరిపాలన ఏంది? చెప్పుకోలేని భాషలో తిడుతున్నారట. ఏంది నీ పరిపాలన? ఏంది చెప్పు. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక ఈయనదో కథ. ఈయన పేరు మందుల సామెల అంటారు. ఈ సామెల ఏంది అంటే కాంగ్రెస్ కార్యకర్తలకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పిండు. కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారా తెలంగాణలో? అసలు మీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్త కాదు అని నేనంట. నువ్వు అవునంటావా? ఆయన టీఆర్ఎస్లో పనిచేసిన ఫోటోలు చూపించిన, ఆయన తెలుగుదేశంలో ఏది పార్టీలు ఉన్న ఫోటోలు చూపించినా మీ పార్టీలోకి వచ్చిండు. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు వేస్తేనే గెలిచినావా అంటానా మందుల సామెల్జీ? నీ ఇసుకదాందా అయింది, నీ కథ ఏంది? నువ్వు ఎట్లా అంటావు? అది కాంగ్రెస్ కార్యకర్తలకు ఎట్లితో
ఏంది అసలు నీ వర్గం ఏంది? ఏం పోషిస్తాం అనుకుంటున్నారు తెలంగాణలో? కడప రాజకీయాలు తెద్దాం అనుకుంటున్నారా? చెప్పు. మందుల సామెల గారు ఇవాళ ఏమంటున్నాడు తెలుసా? కాంగ్రెస్ కార్యకర్తలకే మేము ఇల్లులు ఇస్తామని చెప్తున్నాడు ఈయన. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లులు ఇస్తాడట, లేకపోతే ఇయ్యడట. మరి కాంగ్రెస్ కార్యకర్తలు అంటే మనకెందుకు ఈయన? ఆ కాంగ్రెస్ పార్టీలనే గాంధీ భవన్లోనే అల్లనే ఓ రూమ్లో ఉండమనో అక్కడికి వచ్చేటోళ్ళకి వేయమని ఆనే ఉన్నాను. మరి మా ఓట్లతో ఎందుకు గెలిచినావు అంటున్నాను. ప్రజలకు న్యాయం చేయాల్సిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని తప్పిన ఈ ఎమ్మెల్యే మనకు అవసరమా? మందుల సామెల అన్నట్టయినే ఇగో ఈయన కథ ఇది. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లులు ఇస్తాడట. మరి ఏమందాం ఈయనను? చూడుర్రి ఇది. ఇక ఉంచుకో, నువ్వే ఉంచుకో. ఇక ఇది ఇట్లున్నదా? ఇక దీంతో పాటుగా మరో అంశం ఇగో గిడగిడ. ఇగో చూడు, సీఎంపీఏ వసూళ్ల దందా. రవాణా శాఖలో భారీ స్కామ్. చెక్ పోస్టుల నుండి పైసా వసూలు పైసా. రోజుకు 1,20,00,000. కీలక సూత్రధారిగా సీఎంపీఏ. మంత్రి రవాణా కమిషనర్కు వాటాలు, పదోన్నతుల కోసం లంచాలు. కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీకి లేఖలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రాష్ట్రంలో ఉన్న 13 రవాణా చెక్ పోస్టుల నుంచి ప్రతిరోజు 1,20,00,000 మామూలు వసూలు చేస్తున్నారు. ఇందులో ముఖ్య వాటాదారుడుగా మంత్రి పొన్నం జయపాల్ రెడ్డితో పాటు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సైతం ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా దాదాపు 2 కోట్ల లంచాలు తీసుకుని అర్హత లేని వాళ్లకు పదోన్నతలు ఇస్తున్నారనే ప్రచారం. ఇక చూడు, మార్పు అంటుంది. దిక్కుమాలిన మార్పు ఏం చేస్తుంది? లంచాలకు మరిగింది, లంచాలకు మరిపోయిన పరిపాలన ఇది. సీఎంపీఏనే వసూళ్ల దందా పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, మీరే చూడుర్రి ఈ కథ. లంచాలు చూడుర్రి, కథ చూడుర్రి. ఏం పరిపాలన మార్పు అన్నారు కదా. వాళ్ళల్లే మొత్తం ఎట్లా దోసుక తింటున్నారో చూడు. తెలంగాణని కేసీఆర్ దోసుక తినలే. కేసీఆర్ తెలంగాణ నలుగురికి వంచిండు. తెలంగాణ అంటే ఇది అని దేశవ్యాప్తంగా చూపెట్టిలు. కానీ ఈ లుచ్చా కాంగ్రెస్ ఏం చేస్తున్నదో చూడురు మీరు. ఈ కథ ఏంది? ఈ వసూళ్ల దందా ఏంది? ఈ కథ ఏంది? ఈ లక్షణం ఏంది? చూడుర్రి, మీరే చూడు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే చూడుర్రి. ఇంత ఘోరమా? ఇంత అన్యాయమా? ఇక చూడుర్రి. పురుగుల బువ్వ, కుళ్ళిన కూర. గురుకులలో దారుణ పరిస్థితులు. వరుసగా ఫుడ్ పాయిజన్. కుళ్ళిపోయిన కూరగాయలతో వంటలు. ఒకే చోట అన్నంలో రాళ్ళు పురుగులు. పట్టించుకొని అధికారులు ఆందోళనలో. విద్యార్థి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని మళ్ళీ ఒక్కొక్కడు ఉపన్యాసం దారుణంగా ఇస్తారు. వాడిని చూసినప్పుడల్లా నా ఎడమకాలకున్న చెప్పు తీసుకొని పల్ల కొట్టాలి ఉన్నది అని ఈ విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. వాళ్ళే అంటున్నారు. ఎందుకంటున్నారు అంటే ఇగో గురుకులాలు మూసేస్తారా? సర్కారు తీరుతో పెరుగుతున్న అనుమానాలు. పిల్లల తల్లిదండ్రుల మధ్య దూరం పెరుగుతుంది. జూన్ నెలలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. గురుకులాలు నాణ్యమైన విద్యకు పరిష్కారం కాదంటూ ఎక్స్లో ఆకునూరి మురళి పోస్ట్. కొద్ది రోజుల క్రితమే సీఎంతో ఆకునూరి మరియు ఇతరులు భేటీ. కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలి. అది మంచి పనైనా సరే మనకు నచ్చకుంటే దానికి ఏదో ఒక చెడు రంగు పుయ్యాలి. రాష్ట్రంలో ప్రస్తుతం గురుకులాల విషయంలో ఇదే జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నది. గత ప్రభుత్వం ప్రారంభించిన గురుకులాలను ఎత్తివేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యమంత్రి కొద్ది రోజుల క్రితం మాట్లాడిన మాటలు, తాజాగా ఆకునూరి మురళి చేసిన పోస్ట్ ఈ అనుమానాలకు బలపడుతున్నది. ఇక చూడు, ఏది ఫస్ట్ ఈయన పోస్టు చూద్దాం. గత వారంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో పర్యటించి అక్కడి ప్రభుత్వ బళ్లలో పూర్వ ప్రాథమిక విద్య, పాఠశాల విద్యను తెలుసుకోవడం జరిగింది. ఈ 2 రాష్ట్రాలలో ప్రభుత్వ విద్యకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న విషయం చాలా స్పష్టంగా కనబడింది. అన్ని హంగులతో ప్రభుత్వ బడులు కనబడ్డాయి. మంచి బడి వాతావరణం కనబడింది. 2 రాష్ట్రాలలో ప్రాథమిక విద్యకు డైరెక్టరేట్లు, జిల్లా స్థాయి ప్రత్యేక డిఈఓ ఉన్నారు. పంజాబ్లో 11 గురుకులాలే ఉన్నాయి. హర్యానాలో 1 కూడా లేదు. వాళ్లకు అర్థమైంది గురుకులాలు నాణ్యమైన విద్యకు పరిష్కారం కాదని, అన్ని బడులు బాగుండాలని. ఆగస్టు 15 ఎక్స్లో రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పోస్ట్ ఇది. ఆ పక్కన చూడండి మన రేవంత్ అన్నది గుంపు మేస్త్రి. ఇది ఈ మధ్యకాలంలో తెలంగాణలో చాలా వరకు కూడా రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి. రెసిడెన్షియల్ స్కూలు ఒక రకంగా విద్యను పెంచడానికి పనికి వచ్చిన పిల్లలను చిన్న వయసులోనే రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్య ఉన్న కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఓ స్టడీ రిపోర్ట్ వచ్చింది. రెసిడెన్షియల్ స్కూళ్ళ వల్ల, పేదరికం వల్ల సొంత ఊళ్ళో బడిలో చదువుకోవాల్సిన పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ బంధాలు, కుటుంబ బాధ్యతలు బలహీనపడుతున్నాయని సర్వే రిపోర్ట్ వచ్చింది. ఇది భవిష్యత్తులో సామాజిక సమస్యగా మారడానికి ప్రమాదం ఉంది. జూన్ 10న రవీంద్ర భారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి మాట్లాడింది.
వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే చదువులేమో సంకనాకిపోతున్నాయి, బడులేమో మూతబడుతున్నాయి, అన్నం తిన్నామంటే పురుగులన్నం, కూరలు వేసుకుందామంటే కుళ్ళిపోయిన కూరలు, పోనీ ఏమన్నా ఆడ నాణ్యత ఉందా అంటే లేదు. ఏమని చేస్తున్నారు అంటే ఫస్ట్ ఒక ఆ కుక్కను ఏదైతే మంచి కుక్కను పిచ్చి కుక్క అని ముద్రేసినట్టుగా మెల్లమెల్లగా గురుకులాలను క్లోజ్ చేసే ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చకు సంబంధించి మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈరోజు తెలంగాణలో గురుకులాలను ఎత్తేసే పరిస్థితి ఎట్లా జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఎట్లా అనేది కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడురే, నీకు రుణమాఫీ కాదయ్యా, రుణం విలా. ఇగో ఫోటోలో కంటతాడి పెడుతూ కనిపిస్తున్న వ్యక్తి వడ్డే చంద్రయ్య. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం చంద్రాస్ గ్రామానికి చెందిన రైతు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబం. సాగు కోసం బ్యాంకులో 70,000 లోను కాంగ్రెస్ రుణమాఫీ తీరుతుందని ఆశపడ్డారు. అన్ని అర్హతలున్న ఆయన రుణం మాఫీ కాలేదు. దిక్కుతోచక సోమవారం కలెక్టరేట్కు వచ్చి ప్రజాభవన్లో విన్నవించుకుంటూ ఇలా విలపించిన పరిస్థితి కనబడుతున్నది. ఎంత ఘోరం ఇది! ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక రుణమాఫీ చేసినాం మా తుమ్మల నాగేశ్వరరావు పొంగిలేటి, ఇక సీఎం రేవంత్ రెడ్డి జబ్బలు జరుచుకుంటారు. ఇక చూడరి మీ జబ్బల కథ. పేదోడు ఎట్లా కన్నీళ్ళు పెడుతున్నారో చూడురి, పేదోళ్ళ బతుకులు ఎట్లున్నాయో చూడురి రుణమాఫీ కాకపోయేసరికి. ఇది రియాలిటీ, గ్రౌండ్లో ఇది రియాలిటీ. ఎంత ఘోరమండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక నేను చెప్పినా కదా ఎట్లా అన్యాయం చేస్తున్నారో ఏం కథనో అని. ఈ మెడికల్ సీట్లకు సంబంధించి ఏమేం చేస్తున్నారు ఏమేం కథ చూసిరు కదా. ఇక ఏంది 50 ఏంది 50%కి 50%. ఆశతో అరాచకం ఏంది షాద్నగర్ ఘటన ఫిర్యాదుదారుతో పోలీసులు కుమ్మక్కు. రికవరీ సొమ్ములో సగం వాటా తీసుకునేలా ఒప్పందం. అందులో భాగంగా దళిత మహిళపై 3rd డిగ్రీ టెక్నాలజీని వదిలి మూస పద్ధతిలో లాకప్ విచారణ. అసెంబ్లీ నేపథ్యంలో బయటికి రాకుండా జాగ్రత్త. పోలీసుల వేధింపుల బాధితురాలని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నేత సబిత, వాణిదేవి తదితరులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను చూపించిన కదా. వరంగల్లో సంఘటన చూసినాం. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఏమేం జరుగుతున్నది ఏమేం కథ చెప్పినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నదో పరిస్థితి చెప్తున్నాం. పోలీసులకు సంబంధించి ఏమవుతున్నదో కూడా చూస్తున్నాం. మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చింది మార్పు కాదు, కేవలం వాళ్ళ జీవితాలలో మాత్రమే మార్పు వచ్చింది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడ మార్పు లేదయ్యా, కేవలం ఆగం మాత్రమే ఉన్నది. దయచేసి నేను చెప్పేది ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళీ